నమస్తే. తెలంగాణలో మరో మహా సంగ్రామం లాంటి ఒక మహా రథయాత్ర స్టార్ట్ కాబోతున్నది. ప్రతి లీడరు ప్రజల వద్దకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేస్తాడు, దానికి ఒక అంశాన్ని ఎంచుకుంటాడు. సో ఈ మా భూమి రథయాత్ర పేరుతో డాక్టర్ విశారదన్ మహారాజ్ చేయబోతున్న ఈ రథయాత్ర తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై చేయబోతున్న రథయాత్ర. మరి ఆయన గతంలో చాలా పాదయాత్రలు చేశారు, 5,000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? అసలు అప్పుడు అప్పుడు ఎంత ప్రభావం వచ్చింది, ఎంత ప్రభావం చూపింది ప్రజల మీద? ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? ప్రజలు అసలు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా? ప్రజల ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా ఈ ఇన్ని నెలల సంవత్సరాల పోరాటాల తర్వాత? 1,00,000 కిలోమీటర్లు లేదు, అన్ని సంఘాల లాగే, అన్ని మూమెంట్స్ లాగే వాళ్ళు కూడా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారని ప్రజలు భావిస్తున్నారా? ఇంకా ఏమైనా మార్పు వీళ్ళలో కూడా కావాలని ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారా? ఎట్లా, ఏ దిశగా పయనిస్తే ఈ రాజ్య స్థాపన జరుగుతుంది? అల్టిమేట్గా జరగాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరం అంటున్నాం, కానీ జరగడానికి అడుగులు ఎట్లా పడుతున్నాయి అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం. సరే, అందులో భాగంగా ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తామన్నా కూడా ఆహ్వానించాల్సిందే. మనలాంటి వాళ్ళం ఆ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఖచ్చితంగా మన తొలి వెలుగు కూడా ఈ టోటల్ రథయాత్రని ప్రచారంలోకి తీసుకొస్తుంది. ప్రజల అభిప్రాయాలని, వీళ్ళు చెప్తున్నటువంటి ఆలోచన ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ మా భూమి రథయాత్ర సంబంధించిన కాపీ ఇది, పోస్టర్ ఇది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ, ఇది రీసెంట్గా స్థాపించడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ వీళ్ళ ఆధ్వర్యంలో. ఏప్రిల్ 14వ తేదీ 2025 అంటే రేపే అంబేద్కర్ జయంతి, రేపు అంబేద్కర్ జయంతి రోజున ఈ మా భూమి రథయాత్ర స్టార్ట్ కాబోతున్నది. ఎప్పటి వరకు ఇది? జూలై 11, 2028 వరకు, దాదాపుగా 3 సంవత్సరాల 3 నెలలు. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఇది ఎండ్ అవుతుంది అనమాట. ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్కి ఎండ్ అవుతుంది. హైదరాబాద్లో మళ్ళీ మీటింగ్ ఉంటుంది. స్టార్టింగ్ మీటింగ్ కూడా ఆదిలాబాద్లో జరగబోతున్నది రేపు. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. బీసీ ఎస్సీ ఎస్టీ బలగం 90%. సో మనం ఉన్నది 90% కాబట్టి ఆ లైన్ వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు మీటింగ్ ఎక్కడ అంటే రేపు ఏప్రిల్ 14వ తేదీ రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఆదిలాబాద్ డైట్ కాలేజ్ గ్రౌండ్లో ఈ బహిరంగ సభ స్టార్ట్ కాబోతున్నది. అక్కడి నుంచి వాళ్ళు ఈ రథయాత్రని స్టార్ట్ చేస్తారు. నా ముందు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఆయన ఇంకా చాలా అంశాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఇంకొక ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా కొత్త విషయంగా కనిపిస్తూ ఉన్నది. అసలు గవర్నమెంట్ ఏంటి? గవర్నమెంటే కదా రూల్ చేసేది, మళ్ళీ ఇది ఎక్కడి గవర్నమెంట్ అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. మరి దాని విషయం కూడా మనం మాట్లాడదాం. నమస్తే విశారదన్ గారు. నమస్తే రఘు. చాలా ఇంటర్వ్యూలు చేసాం. అవును. ఆ ఈ ఇంటర్వ్యూకి తేడా ఏంటి? భిన్నంగా ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే నేను అడుగుతున్న ప్రశ్న, గత పాదయాత్ర, అంతకుముందు పాదయాత్ర, మధ్యలో రకరకాల ఇష్యూస్ మీద డిబేట్స్, ఇప్పుడు ఈ మా భూమి రథయాత్ర మీద ఇంకొక డిస్కషన్. సో ఆ డిస్కషన్స్కి మీరు మధ్యలో సాధించిన ప్రగతి, ఆర్ ప్రజల్లో వస్తున్న మార్పు, మీరు తీసుకొచ్చిన మార్పు, మీలో వచ్చిన మార్పు, ఈ డిస్కషన్కి ఉన్న ప్రాధాన్యతను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మనం ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చ. ఒకటి ఏంటంటే రఘు గారు, ఫస్ట్ పాయింట్, ప్రజల్లో నిర్మించే ఉద్యమం, ప్రజల్ని మార్చే ఉద్యమం నిరంతర ప్రక్రియ. ఇది సుదీర్ఘ, నిరంతర, లక్ష్యం చేరేంత వరకు సాగే ప్రక్రియ. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాన్ని, మనుషుల యొక్క మెదడుని, ఆలోచనని భూస్వాములు, పెట్టుబడిదారులు నిరంతరం ఆక్రమిస్తారు, నియంత్రిస్తారు. ఈ వ్యవస్థని యథాస్థితిలో ఉంచుతూ ఉంటారు. అది జరుగుతున్నప్పుడు మార్పు కోరే అభ్యుదయ ప్రగతిశీల వాదులు ఈ ప్రోగ్రాం చేస్తూనే ఉండాలి. చేయకపోతే జడత్వంలో ప్రజలు పోయి తటస్థంగా ఉండి వాళ్ళ చేతిలోకి, వాళ్ళు అగ్రవర్ణాల పెట్టుబడిదారి భూస్వాముల చేతిలోకి పోతుంది వ్యవస్థ. కాబట్టి మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉండాలి. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది, అంతకుముందు 5,000 కిలోమీటర్లు జరిగింది, ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. అంటే ఈ ప్రోగ్రాం ఇంత సుదీర్ఘమైన 3 సంవత్సరాల 3 నెలల 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర
అంతర్గతంగా ఒక 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఇందులో ఉంటుంది. ఓకే. ఈ మా భూమి రథయాత్ర ఇది అంతిమంగా ఎన్నికలు ఇంకో 6 నెలలు ఉందనంగా ముగుస్తుంది. ఈ 6 నెలలు ఉందనంగా ముగిసేటువంటి ఈ చివరి ప్రోగ్రాం అంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు ఎంచుకున్నాము అని అంటే మేము తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్ర అని 10,000 కిలోమీటర్లు భారీ ఎత్తున చేశాము. అది మీరు చూశారు, భాగస్వాములు అయ్యారు మీరు కూడా. ఆ యాత్ర రాజ్యం గురించి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ ప్రాతినిధ్యము, రాజకీయ భాగస్వామ్యము, రాజ్యంలో ఉండేటువంటి పాత్ర గురించి చాలా విస్తృతమైన చర్చ చేశాం తెలంగాణలో. అంటే ప్రతి కులము యొక్క రాజ్యంలో వాటా ఎంత అనేది ఒక భూకంపం అంత ఒక ఉద్యమ స్వభావాన్ని నేర్పడం జరిగింది. అంటే ఎవ్రీ కమ్యూనిటీ ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని మాట్లాడుకునే చర్చలోకి తీసుకుపోయాం. అంతకుముందు ఏ ఉద్యమాలు తెలంగాణలో వచ్చినా ఏ ఉద్యమాలు రాజ్యంలో మా వాటా ఎంత అని తీసుకురాలేకపోయింది. ఒక రేఖామాత్రంగా కాంశీరామ్ గారి సమయంలో జరిగింది. అది ఒక విస్తృత చర్చ రూపంలో స్వరాజ్య పాదయాత్రలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ చర్చ భౌతిక ప్రపంచంగా మారాలి. ఆనాటి భావజాల విస్తృత రూపాన్ని ఇప్పుడు రాజ్యం నిర్మాణం అయ్యే దశలోకి ఇప్పుడు మా భూమి రథయాత్ర బయలుదేరుతుంది. అంటే ఆనాడు తీసుకొచ్చిన భావజాలాన్ని ఇప్పుడు రాజ్య రూపంలోకి తీసుకురావడానికే ఈ మా భూమి రథయాత్ర. అందుకని దీనికి మా భూమి అని రథయాత్రకి పేరు పెట్టడం జరిగింది. ఎందుకు అంటే తెలంగాణ గడ్డ మీద భూమే లేకుండా అయిపోయింది. ఎందుకు లేకుండా అయిపోయింది అంటే మనిషి భూమి ఉంటే ఆ మనిషికి స్వాభిమానంతో కూడిన ఆత్మగౌరవంతో కూడిన తనని తాను ప్రేమించుకొనే, తన ఆత్మని ప్రేమించుకొనే తన జీవితాన్ని ప్రేమించుకుంటాడు భూమి ఉంటే. అంటే తను ఒక వ్యక్తి, తాను ఒక మనిషి, తనని తాను గౌరవించుకునే ఒక స్వభావం ప్రాథమిక గుణం మనిషికి. అది కోల్పోయేటట్టు చేయడమే భూమి లేకుండా చేయడం అంటే. భూమి ఆహారాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, భూమి స్వాభిమానాన్ని ఇస్తుంది, జీవితాన్ని ప్రసాదిస్తుంది భూమి. అందుకని తెలంగాణ గడ్డ మీద భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అసలు భూమే లేకుండా చేసి ఆ బాడీని కంప్లీట్గా భూస్వామికి అంకితం ఇవ్వడం. అంటే వెట్టి చాకిరి, బానిసత్వము. అంటే ఒక భూస్వామి గడికి ఒక మానవుడు తాను పూర్తిగా అంకితం అయిపోయి ఆ భూస్వామికి ఇచ్చేయటం. అంటే మా భూమి అంటే భూమి మీద కొట్లాటనా? కాదు, భూమి అన్న భూమిలోనే రాజ్యం ఉంటుంది. ఓకే. భూమి అనే అర్థంలోనే రాజ్యం ఉంటుంది, జీవితం ఉంటుంది, స్వాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది, ఆహారం ఉంటుంది, తన జీవితానికి ముడిపడి ఉండే ప్రాణవాయువుతో సమానం భూమి. అందుకనే ఈ జీవితం కోల్పోయింది తెలంగాణలో. భూమి లేకపోవడం వల్ల తెలంగాణలో ఉన్న ఒక మానవుడు సంపూర్ణంగా పరాయీకరణ చెందాడు. అంటే పరధర్మంలో పరాయీకరణ చెంది తనకంటూ ఒక జీవితము, తనకంటూ ఒక ఆలోచన, తనకంటూ ఒకటి ఏమీ లేదు. ఇక పూర్తిగా మానవుడు పుడతాడు ఇక్కడ, ఆ పుట్టిన మనిషిని భూస్వాములకు ఒప్పచెప్తారు తెలంగాణలో. ఆ గడిలో పనిచేసుకుంటే వెట్టి చాకిరితో బతకాలి ప్రతి కుటుంబంలో. మీ తాతైనా మా తాతైనా మొన్న కాన్స్టిట్యూషన్ వచ్చి అంబేద్కర్ వచ్చి ప్రొవిజన్స్ ఇచ్చేంత వరకు ప్రతి మనిషి ఇక్కడ భూస్వామి కింద బానిసే. ప్రతి మనిషి భూస్వామి కింద బానిసే, వెట్టి చాకిరి. దాంతో ఇక తనకు జీవితమే లేదు. అంటే ఫ్యూడల్కి డెడికేట్ చేసేది మనుషులు. ఇది భారతదేశంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు అంతేనా? నో, అసలు ఎక్స్ప్లెయిన్ కాదు. ఇప్పుడు విశారదన్ అంటే ఒక గొప్ప మేధావి, ఇంటలెక్చువల్, చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు అన్న దగ్గరే మీరు ఉన్నారా? లేదు ప్రజలు మిమ్మల్ని ఒక పొలిటికల్ లీడర్ గా చూసే కోణం వచ్చేసిందా జనానికి అనిపిస్తున్నదా? రఘు గారు, నేనేమంటున్నానంటే ఒక నూతన ఉద్యమాన్ని, ఒక నూతన ఫిలాసఫీని ప్రవేశపెట్టే ఏ ఉద్యమైనా ముందు వానికి 2 సమస్యలు ఉంటాయి. ఒకటి ఇంట్రడక్షన్ చేయాలి ఫిలాసఫీని. అంటే బోధించే ప్రక్రియ అతనే తీసుకోవాలి, బోధించిన దాని ద్వారా తయారైన సమాజానికి తానే నాయకత్వం వహించాలి. అంటే ఇప్పుడు నాకు 2 బర్డెన్లు పడ్డాయి. మాది 125 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదు, 125 ఏళ్ళ కమ్యూనిస్ట్ కాదు, 125 ఏళ్ళ బీజేపీ కాదు కదా. మాది బోధించి సమాజాన్ని నిర్మించే పాత్ర నాదే, తద్వారా మళ్ళీ యాజిటేషన్ మాదే. అందుకనే టీచింగ్ అనేది తప్పదు. టీచింగ్ తో పాటుగా యాజిటేషన్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే. అంబేద్కర్ అన్న బోధించు, సమీకరించు, పోరాడనే సూత్రాన్ని నేను కాదనకూడదు కదా, దాంట్లో ఉండాల్సిందే కదా. ఎందుకంటే న్యూ ఇంట్రడక్షన్ కదా ఈ కార్యక్రమం. కాబట్టి తప్పనిసరిగా బోధించాల్సిందే. బోధించినంత మాత్రాన్ని ఈయన టీచర్ అని అంటే ఎట్లా కుదురుద్ది?
ఎందుకు అంటే నాయకత్వం అనేది, ఉద్యమం అనేది తప్పకుండా ఒక ఉద్యమ స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఇప్పుడు రాజకీయం అంటే కౌంటర్లు, ఎన్కౌంటర్లు, మాటలు, యుద్ధాలు ఇవే ఉన్నాయి కదా సార్. అవును, స్ట్రాటజీలు, ఎత్తుగడలు, అవును, ఈయన పై ఎత్తేసిండు, ఈయనకు పై ఎత్తేసిండు అనే కోణంలోనే ప్రజలు కూడా చూస్తున్నారు కదా. అవును సార్. ఒక ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే, అవును సార్, మాటల యుద్ధం జరిగితే ఎవరు గెలిచారు అన్న కోణమే చూస్తున్నారు. అందులో నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, అసలు కోర్ ఏంది అన్నది కూడా ఎవరు ఆలోచించట్లేదు. అవును, ఎవరు గెలిచారు, ఎస్ ఈ పర్టికులర్ అంశంలో ఈయన విజయం సాధించిండు, ఆయనకు 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అవును, మరి ఆ యాంగిల్లోకి మీరు ఎప్పుడు వస్తారు? ఇంకా ఆల్రెడీ వచ్చేసిన. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా నాకు 20 ఏళ్ళు పట్టింది ఈ కార్యక్రమం రావడానికి. అంటే ప్రజల్ని సమీకరించడం, ఐడియాలజీ చెప్పడం, ఇదంతా సమీకరించడానికి, క్లాసులు ఇవ్వడానికి, శిక్షణా తరగతులు ఇవ్వడానికి ఇదంతా పట్టిందే నాకు 15-20 ఏళ్ళు సమయం పట్టింది. ఇప్పుడు యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ యాజిటేషన్ అంటే బోధించడం అయింది, సమీకరించడం అయింది, ఇప్పుడు పోరాటం. ఆ పోరాటానికే మా భూమి రథయాత్ర. ఈ మా భూమి రథయాత్ర యొక్క లక్ష్యం రాజ్యాన్ని సాధించడం. అదే సమయంలో తెలంగాణ గడ్డ మీద ప్రభుత్వాల ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఆ గడప గడపకి పోయి ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం మీద యుద్ధం కూడా చేయాలి. ద సేమ్ టైం రాజ్యం కోసం కూడా నిర్మాణం చేయాలి. ఈ 2 కార్యక్రమాలని తీసుకుపోవడానికి 2 సమవుజ్జిగా ఉన్నాయి. ఈ 2 కార్యక్రమాలు. ప్రతి మానవుడికి సమస్య ఉంది, దుఃఖం ఉంది, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. అవి ఎవరికి చెప్పుకోవాలా, ఎవరితో మాట్లాడాలి? ఎందుకంటే ప్రతిదీ రాజకీయం. గ్రామంలో ఎవరికైనా సమస్య చెప్పుకోవాలంటే ఆ సమస్య ఉన్నది అంటే అతనికి పెట్టుబడి అయిపోయింది కదా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు అంటున్న మాటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్న కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సంఘాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు కదా. అవును, మీరు అందులో ఒక భాగమా? నో, మీరు వాళ్ళతో సమానమే కదా అనుకోవడానికి కాదు. వాళ్ళకు ఓట్లు పడట్లేదు. అవును, మీరు రేపు పొద్దున పోయినా కూడా అవును నేను బాగానే కొట్లాడుతాడు, నేను బాగానే మాట్లాడతాడు, కానీ ఓటు వేసే సమయానికి వచ్చేసరికి మీరు గమనించండి రఘు గారు, పార్టీలు లైన్ వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, కమ్యూనిస్టులు కేవలం ప్రజా సమస్యల పోరాటాల పరిధిలోనే ఉన్నారు. రాజ్యం వస్తుంది, రాజ్యం కోసం యుద్ధం చేద్దామని నినాదమే మర్చిపోయారు వాళ్ళు. మీరు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీని గమనించండి. మేము రాజ్యాన్ని తీసుకొస్తాం, మేము రాజ్యాధికారం కోసం శ్రామిక రాజ్యాన్ని తేబోతున్నాం అన్న మాటను మర్చిపోయింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీధి పోరాటాల వరకే పరిమితమై ఉన్నారు. మేము ప్రజా సమస్యల్ని ప్రభుత్వం ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడిని పెంచి సమస్యని చూపించి ఆత్మరక్షణలో ప్రభుత్వాన్ని పడేసి సమస్యని పరిష్కరించే దిశగా మా ప్రయత్నాలు, మా ఫోర్స్ ఉంటుంది. ద సేమ్ టైం రాజ్యం కోసం ద సేమ్ టైం ఒకేసారి 2 ముఖాలతో పోరాడుతున్నాం. కాబట్టి మా ఉద్యమం సఫలీకృతం అయింది అనేది మీ ముందు చెప్తాను. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక లీడర్, మీరు ఒక లీడర్గా ప్రొజెక్ట్ అవుతున్నారు, కనిపిస్తున్నారు మీ పార్టీకి. ఇంకా మీకు సరి సమానంగా ఉండే లీడర్షిప్ కూడా మీ పార్టీలో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది కదా. నాదే సంపూర్ణత రాలేదని మీరు అన్నారు ఇందాక. మీరు ఇంకా లీడర్ గా వచ్చారా అని అన్నారు. నేను లీడర్ గానే సంపూర్ణతగా రాలేదని ఒకవైపు చర్చ పెడుతూనే, రెండో వైపు ఇంకా 100 మంది లీడర్లు అంటే లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీ ఉంది సార్, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఈయన తోపు అని లెక్కలు వేసుకుంటే ఈయన గొప్పోడు అని, అంటే పెద్ద లీడర్ అని. సో మీ పార్టీ కూడా ఆ స్థాయిలోకి ఎదగకపోతే ఓట్లు రావడానికి అవకాశాలు ఎట్లా అంటే సిస్టమ్ అట్లా మారిపోయింది కదా. తప్పకుండా. ఏంటంటే రఘు గారు, ఇక్కడ ఒక లీడర్షిప్ అనేది తను లీడర్ ఇంకో లీడర్ని చేయడం ద్వారానే లీడర్షిప్ వస్తుంది. నేను లీడర్లని అభివృద్ధి చేస్తేనే నా లీడర్షిప్ ఉంటుంది. అవును, ఇది చాలా మందికి తెలియని పరిస్థితి. అందుకనే నేను లీడర్షిప్గా ఉండాలి సమాజానికి, నేను లీడర్లను తయారు చేయాలి. అందుకనే లీడర్లను తయారు చేసే వ్యవస్థ ఉన్నది. ఎన్ని ఓట్లైనా రావచ్చు. 100 ఎమ్మెల్యే స్థానాలకి పోటీ చేసే స్థాయిలో 100 మందిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించింది మా పార్టీ. 10 మంది ఎంపీలుగా పోటీ చేయించింది. రేపు వేలాది మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయబోతున్నాం. ఇదంతా లీడర్షిప్ కాదా? ఓకే. తెలంగాణ గడ్డ మీద ఇన్ని గ్రామాలలో, ఇన్ని జిల్లాలలో, ఇన్ని వేల గ్రామాలలో ఇంత ఉద్యమ భావజాలాన్ని ప్రచారం చేసి ఇంత నిర్మాణం అయిందంటే లీడర్ లేకుండా అయిద్దా? గ్రామాలలో లీడర్ లేకుండా అయిద్దా? అంత వ్యవస్థ గ్రామంలో, అంత పోరాటము, అంత ఉద్యమ నిర్మాణం జరుగుతుంటే అక్కడున్న అగ్రకుల పెట్టుబడిదారులు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళ మీద ఎదురు తిరిగితేనేగా పార్టీ కమిటీ పడేది. అంటే ఎదురు తిరిగే లీడర్ లేకుండా గ్రామంలో ఉద్యమ నిర్మాణం అయిందా? ఎంత మంది లీడర్లు ఉంటే మా ఉద్యమం ఇన్ని జిల్లాల్లో, ఇన్ని గ్రామాలలో ఇంత నిర్మాణం అయింది? మీరు అది గమనించాలి కదా. ఉత్తగానే నేను ఇక్కడ హైదరాబాద్ నుండి టీవీ ముందు మాట్లాడితే ఉద్యమ నిర్మాణం అయిందా? కాలేదు కదా. ఇన్ని వేల మంది సైనికుల నిర్మాణం జరిగింది లీడర్ల వల్లనే కదా. మీరనే లీడర్షిప్ ఏంటి? బ్రాస్లెట్లు వేసి తెల్లగుడ్డలు వేసుకొని అని పోరాటం చేసి పార్టీల మీద
విరుచుకపడడం అనే లీడర్షిప్, ఇప్పుడు అదే జనాలు లేకపోతే ఫార్చునర్లలో జనాలు దిగి దానికే అట్రాక్ట్ అవుతున్నారు కదా. ఫార్చునర్లలో దిగి గన్ మ్యాన్లను వేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎత్తు పొడుగు ఉండే అదే మీరు అనే లీడర్షిప్? ఇప్పుడు చిన్న సంఘాన్ని నిర్మాణం చేయడమా ఏ లీడర్షిప్? చిన్న కార్లలో పోతే జనాలు కూడా రిసీవ్ చేసుకుంటారు, ఈయనేం లీడర్ ఆయన అని అంటున్నారు. అవును చినిగిపోయిన అంగేసుకోనో లేకపోతే ముడతల పడ్డ అంగేసుకుంటే ఈయనేం లీడర్ అంటున్నారు. అవును జనాలు ఆయన దగ్గర కూడా పోతలేరు. అవును సిస్టమ్ అట్లా తయారైపోయింది. ఆ సిస్టమ్ ని బ్రేక్ చేయాలి మీరు నేను కలిసి. ఆ వాల్యూస్ ని ప్రియాక్యుపైడ్ వాల్యూస్ ని బ్రేక్ చేయాల్సిందే. ఇప్పుడు మీకు ఎంఐఎం లీడర్లు ఉన్నారు. ఎంఐఎంలో లీడర్లు రాళ్ల మీద బండల మీద కూర్చుంటాడు, మురికాల ఒకళ్ళ కాడ కూర్చొని వాళ్ళ కోసం పనిచేస్తాడు. బీహార్లో కూడా లీడర్లు అంతే ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో లీడర్లు అంతే ఉన్నారు, తమిళనాడులో అంతే ఉన్నారు. మాయరోగం మనకు వచ్చింది ఇక్కడ. అదే వచ్చింది. ఎంత మాయరోగం అంటే చిన్న గ్రామ స్థాయి నాయకుడు కూడా ఫార్చునర్ 2 గన్ మ్యాన్లు కావాలి. ఫార్చునర్ లేకపోతే లీడర్ కాదు. మొన్న ఒకళ్ళు వస్తారా సార్ అంటే వస్తానా అన్న గ్రామాలు, మీకు ఏమైనా గన్ మ్యాన్లు ఉన్నారా సార్? ఒక 2 గన్ మ్యాన్లు ఉంటే బాగుంటది మా ఊరికి మీరు వచ్చినప్పుడు అంటుంది. నేను ఏడ తీసుకురావాలి ఇప్పుడు గన్ మ్యాన్? నేను ఏడాన్ని తీసుకురావాలి, యూసఫ్ కూడా తీసుకురావాలి సినిమా ఫీల్డ్కి పోయి. అందుకని ఇప్పుడు నేను కోరేది ఏంటంటే అది కాదు, పాత ట్రెడిషనల్ కాదు, దాన్ని రాడికల్ మౌలికమైనటువంటి విప్లవాత్మకంగా మార్పు తెచ్చేవాడు, దాన్ని బ్రేక్ చేయాల్సిందే. లీడర్ అంటే పీపుల్ నుంచి పుట్టాలి. నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు దీనికి ఈ మాభూమి రథయాత్ర మీరు రాజ్య స్థాపన కోసం ముందుకెళ్తున్న విధానము, కొన్ని పార్టీలని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్, అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళు అధికారంలోకి రావడానికి చాలా తక్కువ సమయం పట్టింది. విశారదన్ లాంటి వ్యక్తి ఒక పార్టీ స్థాపించి, సరే మీరు 12 సంవత్సరాలు ఒక ఐడియాలజికల్ సాంస్కృతిక ఉద్యమాన్ని చేశారు, మీరు పార్టీ స్థాపించారు. వాళ్ళకి మీకు కంపేర్ చేసి చూస్తే వాళ్ళ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది, మీ గ్రోత్ ఒక దగ్గర కనబడుతున్నది. ఐడియాలజీ బాగా మాట్లాడతారు, మేధావి, చాలా గొప్ప ఆలోచన విధానాలు ఉన్నాయి అన్న దగ్గర మీరు అక్కడ ఉన్నారు. వీళ్ళు మీరు వాళ్ళతో మీరు కంపేర్ చేసినప్పుడు మీరు వెనక ఉన్నారా అనిపిస్తున్నది. అదే మీరు కంపేర్ చేసింది ఎవరిని? ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఒక బనియా వైశ్య సంబంధించినటువంటి 1000 కోట్ల ఆధిపత్యం ఉన్నటువంటి ఒక వ్యాపార వర్గం నుంచి పుట్టిన వర్ణ వ్యవస్థలో ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు, ఒక పెద్ద పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యక్తి. అతను తీసుకొచ్చిన నేపథ్యానికి నాకు కంపేర్ చేయలేదు. అట్లనే కేసీఆర్ అనేటువంటి ఒక పెద్ద భూస్వామ్య, తెలంగాణ భౌగోళికంగా విడిపోవాలని ఒక భూస్వాముల యొక్క వ్యవస్థ, పెట్టుబడిదారుల వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి. ఇట్లా మీరు చెప్పిన పార్టీలు ఇట్లా జరిగినాయి. కాంశీరామ్ గారు 64లో ఒక మూమెంట్ స్టార్ట్ చేసి 84లో పార్టీ పెట్టింది. 84లో పార్టీ పెడితే 94లో రిజల్ట్ వచ్చింది. అంటే మళ్ళీ ఆయన ముందు మనలాంటి వాళ్ళు కాలి దూటికి సమానం. అంటే మనకెంత టైం పడుతుంది? ఏటికి ఎదురీదటం కొండ మీదకి బండిని లాగే ఉద్యమం. కాబట్టి నాలాంటి వాడికి చాలా సమయం పడుతుంది. మీ ఆలోచనలో ఉన్నదా? ఉన్నది, న్యాచురల్ గానే ఒప్పుకుంటున్నా నేను. ఎందుకంటే నేనేమన్నా ఎన్టీ రామారావుని కాదు, లేకపోతే భూస్వామ్య కేసీఆర్ని కాదు, లేకపోతే మరో ఒక వైశ్య వ్యాపారవేత్త అయినటువంటి ఒక కేజ్రీవాల్ని నేను కాదు. నేను ఒక సామాన్య, ఒక మాదిగ కులంలో పుట్టినటువంటి ఒక దళితుడిని. నేను సమాజంలో అన్ని వర్గాలని కలుపుకొని, బీసీలని, మిగతా సామాజిక అన్ని వర్గాలని కలుపుకోపోవచ్చు, అన్ని వర్గాలతో రాజ్యాన్ని స్థాపించాలనే కలలు కనొచ్చు. కానీ నేను పుట్టింది నా సామాజిక వ్యవస్థ ఏంటి, నాకున్నటువంటి ఆర్థిక స్థితి ఏంటి, ఇది కూడా క్రైటీరియా కదా. అయినా కూడా ఇంత ప్రయాణం చేయడానికి మరొక విఘాతం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో, మరి ముఖ్యంగా తెలంగాణ, ఇక్కడ దళారీ వ్యవస్థ భయంకరంగా ఉంటుంది. వ్యవస్థీకృతమైనటువంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్ బీసీ ఎస్సీ ఎస్టీ దళారులు ఉంటారు ఇక్కడ. వీళ్ళని నిరంతరం బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఉద్యమాలు, రూపాలు, పోరాటాలని చూపిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఎలక్షన్స్ టైంలో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ తీసుకుపోయి అగ్రవర్ణ రెడ్డి రావుల పాదాల కింద పెట్టి గొర్రెలను నమ్మినట్టుగా అమ్ముతూ ఉంటారు. ఇలాంటి దళారులతోటి విఘాతం కలిగి సమాజంలో ఎవరు నాయకుడో, ఎవరు దళారో, ఎవరు అయోమయానికి గురి చేస్తున్నారో ఒక భయంకరమైనటువంటి విష వలయంలో తెలంగాణ 3.5 కోట్ల మంది అమాయక బీసీ ఎస్సీ ఎస్టీలు చిక్కుకుపోయారు. అంటే వాళ్ళకి రైట్ మూమెంట్ కనపడనీయకుండా అగ్రవర్ణాలు ఏం చేస్తుంటారంటే, మాకు కౌంటర్గా కొంతమంది లీడర్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చేసరికి ఎవరు నాయకుడో, ఎవరు కన్న తల్లో, ఎవరు సౌత్ తల్లో, ఎవరు మనల్ని ప్రజల్ని అమ్ముకునే తల్లో ఎవరికి అర్థం కాదు ఇక్కడ. కాబట్టి ఇది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం. కాంశీరామ్ గారు కూడా ఆ టైంలో చెంచాలనే ఎక్కువ ఫేస్ చేసిండు. తను రాసిన ఫస్ట్ బుక్ పేరే చెంచా యుగం. అంటే చెంచాలు ఎన్ని రకాలు,
ఈ స్పూనింగ్ ఎన్ని రూపాల్లో ఉంటుంది, ఈ స్పూనింగ్ చేయడంలో అసలైన విప్లవాత్మకమైన ఉద్యమం ఎట్లా వెనుకబడిపోతుంది అని ఫస్ట్ రాసిన బుక్ బుక్ పేరు చెంచాయివో. ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి వస్తే ఇంకా దాటిపోయింది. ఇక్కడ చెంచాలు, దళారులు, బ్లాక్ మెయిలర్స్ 3 వర్గాలు ఇక్కడ ఉన్నారు. అంటే చెంచాగిరి చేస్తారు, దళారీగా కసాయి వాడు గొర్రెలు నమ్మినట్టుగా కసాయి పని చేస్తాడు, దళారీ పని చేస్తాడు, ఇంకా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు. మాలాంటి ఉద్యమాలని కిల్ చేసి హత్య చేసి చంపాలని ఒక మోటివ్తో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి బీసీఎస్సీ ఎస్టీలని బిజినెస్ చేసేటువంటి ఒక క్రిమినల్ ఆర్గనైజ్డ్ దళారీ, చెంచా, బ్రోకర్స్ అండ్ బ్లాక్ మెయిలర్స్. నా పాయింట్ ఏంటంటే మీరు అన్ని రకాల లీడర్లని కలుపుకొని మీ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన సందర్భంలో మీరు అందరినీ కౌంటర్ చేసుకుంటూ వెళ్తే మీ పార్టీ ఎదగడానికి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ గడ్డ మీద మీరు అడిగిన పాయింట్ ఒకటి, తెలిసి తెలియనటువంటి ప్రజలు వివిధ పార్టీలలో ఉంటారు. ఫిలాసఫీ తెలవక, ఐడియాలజీ లేక, అదే మన విముక్తికి ఒక బాట దారి అని అనేక రకాల వ్యక్తులు, ఇప్పుడు నాలాంటి వాడు 10 మంది ఉండొచ్చు, ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఈ ఐడియాలజీ పాత్ తెలిసిన వాళ్ళు. తెలవని వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. వాళ్ళు తెలియక అందులో ఉన్నారు, తెలియక అందులో నాయకులుగా కూడా ఉన్నారు. మా నాయకత్వం ద్వారా సమాజానికి మంచి జరిగిద్ది అనుకుంటాను. కానీ ఆ తెలియక అందులో ఉన్న వాళ్ళని మనం ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికే జేఏసీ అనేటువంటి ఒక వేదికని, విస్తృతమైన వేదికని నిర్మించడం జరిగింది. తెలిసి తెలియక వివిధ పార్టీలలో ఉండి వాళ్ళందరూ ఆ పార్టీలలో చిక్కుకొని బీసీఎస్సీ ఎస్టీలకి తమ ద్వారా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి వాళ్ళని ఒక్కసారి రీఆర్గనైజ్ చేసి తప్పని పరిస్థితుల్లో ఆ పార్టీలలో ఉన్న మీ సోలన్న ఒప్పచెప్పండి అని అందులో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలని వివిధ సంఘాలలో తాత్విక పునాది లేని, మార్గం లేని వివిధ వేదికలు, సంఘాల్లో ఉన్న వ్యక్తుల్ని, పార్టీలలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలని కూడా ఒకసారి ఆర్గనైజ్ చేసి మన జేఏసీ యొక్క ఉద్యమం గొప్పతనం గురించి చెప్పి వాళ్ళందరినీ కలుపుకోపోవాలని మేము అనుకుంటున్నాం. కానీ మేము దేనికి విభేదం అని అంటే, రాజ్యాన్ని తీసుకొస్తాము, బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం తీసుకొని వస్తాము, బీసీఎస్సీ ఎస్టీలో విప్లవాన్ని తీసుకొస్తాము, బీసీఎస్సీ ఎస్టీల ఓట్లు ఇన్ని ఉన్నాయి, అగ్రవర్ణాల ఓట్లు ఇన్ని ఉన్నాయి అని నిజమైన విప్లవాత్మకంగా మాట్లాడి ఎలక్షన్స్ టైంకి మొత్తం బిజినెస్ చేసి అగ్రవర్ణాలకి అప్పజెప్పేటువంటి ప్రక్రియకి మేము వ్యతిరేకం, వాళ్ళకి వ్యతిరేకం. మేము తెలిసి తెలియక అగ్రవర్ణ పార్టీలలో ఉండి అందులో పనిచేసి వాళ్ళకి జ్ఞానం తెలవక ఉన్న అమాయకుల వాళ్ళని ఆర్గనైజ్ చేయొచ్చు. సో మీరే అంటున్నారు తెలంగాణలో చాలా విపరీతంగా ఈ ధోరణి పెరిగిపోయింది, దేశంలో ఎక్కడ లేని సిచ్యువేషన్ ఇక్కడ ఉందని. నేనేమంటున్నా అంటే, ఎంతో కొంత ఎత్తుగడలో, స్ట్రాటజీలో, ఇంకో దాంట్లో భాగంగా కొంత మీరు ట్రాక్ తప్పడం అంటారా, దాన్ని ఏమంటారో తెలియదు, ఆ రకమైన పాలిటిక్స్ చేయకపోతే మీ పార్టీ ఎదుగుదల ఎట్లా సాధ్యమైద్దని అంటున్నా నేను. అంటే ఒక ప్యూర్ గా ఇదే వాదన, ఈ రకంగా ఇంటలెక్చువల్ డిబేట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఇప్పట్లో సాధ్యమా? నాది ఇంటలెక్చువల్ డిబేట్ లాగా మీకు అనిపించచ్చు సార్. నేను ప్రజలకి క్లారిటీ ఇచ్చే పనిలో ఉన్నా. నా ప్రజలకి అయోమయం నుంచి బద్దలు కొట్టి ఒక క్లారిటీ ఇస్తా ఉన్నా. ఈ క్లారిటీ ఇచ్చేటప్పుడు ఉద్యమం పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయి వస్తూ ఉంటారు, అవతల వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయి వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేమన్నానంటే, బీసీఎస్సీ ఎస్టీలలో చాలా మంది నాయకులు ఉన్నారు, 100 మంది నాయకులు ఉన్నారు. ఆ 100లో 99% నాయకుల్ని, అందులో ఆయా పార్టీలలో ఉన్న ప్రజల్ని, నాయకుల్ని, వివిధ వేదికల్లో ఉన్న నాయకుల్ని 99% వాళ్ళని నేను కలుపుకోవడానికి ప్రయత్నం కాదు, ఆ పనిలో ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి ఐడియాలజీ తెలియకపోవచ్చు, అదే పార్టీ విముక్తి గీతం అనుకోవచ్చు. కానీ మాలాగనే సమాజంలోకి పోయి ఆర్గనైజ్ చేసి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, అదే ప్రజల్ని అడ్డం పెట్టుకునే బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడాలి కదా. దాని విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా క్లియర్గా ఉంటా. కానీ వివిధ పార్టీలలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు, ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళకి ఒక స్పష్టతను అయితే ఇద్దాం. నేను చాలా మంది బీసీ లీడర్లు కొంతమందితో మాట్లాడినప్పుడు, మీ వాదన కరెక్టే, మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, మీ విశ్లేషణ కరెక్టే, చాలా గొప్ప ఆలోచన ఉన్నది అని చెప్తున్నారు. మరి మీరెందుకు ఆయనతో కలిసి వెళ్ళరు అని అంటే ఒక లైన్ చెప్తున్నారు. ఆయన ఒక దళిత లీడరు, సో ఎంత అయినా కూడా బీసీలు కానీ ఇంకొక వర్గం కానీ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండదు అన్న ఒక కోణాన్ని పదే పదే వినిపిస్తున్నారు. విశారదన్ ఎవరు అనంటే ఆయన ఒక దళిత జాతికి చెందిన ఒక లీడరు.
ఆయన ఒక కమ్యూనిటీ అన్న కోణంలోనే చూస్తారు తప్ప Yes, yes. ఈ బహుజన బీసీ అవును ఎస్సీ ఎస్టీ ఈ కోణంలోకి రారు అన్నది ఒక చర్చ. 100%. కుల వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే కుల వ్యవస్థ ఎంత భయంకరమైన వ్యవస్థ అంటే, నేను నీతికి నిర్వచనం లాగా బతకొచ్చు, న్యాయమే జీవితంగా బతకొచ్చు, లేకపోతే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని నికార్సుగా ఎట్లా నిర్మించాలనో, ఎంత నికార్సుగా నిర్మించాలనో అంత నిర్మించినాం అనేదాన్ని ఓకే అంటారు. కానీ కులానికి వస్తే విశారదన్ ఒక మాదిగ కులానికి సంబంధించిన వాడు కదా అనే ఒక కుల భావన నా మీద చూస్తున్నారు. ఉంటది. అంతేకాదు అనేక బీసీ గ్రూపులలో ఈ మధ్య కాలంలో కొన్ని బీసీ గ్రూపులలో కొంతమంది సమాజాన్ని మరి సమాజాలు వాళ్ళని ఏమనాలో తెలియదు, విశారదన్ ఒక మాదిగ కులం, బీసీలు మీరు ఆ మీటింగ్కి ఎట్లా పోతున్నారు అంటున్నారు అని వివిధ గ్రూపులలో ఇది పెడతాను. విశారదన్ ఒక మాదిగ కులం, ఒక మాదిగ నాయకత్వంలో బీసీలు పోతారా అన్నారు. ఇది ఎంత ఏ ధోరణి అనాలి సార్ వీళ్ళని? అంటే రెడ్డి రావుల కిందనైనా పని చేస్తారు కానీ బీసీలు, ఒక మాదిగ ఒక వ్యక్తి అంటే నాయకత్వం కూడా నేను మీ మీద నాయకత్వం నేను అనలే. రేపు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి సంబంధించిన ప్రధాన నాయకత్వం బీసీకి ఇద్దామనే బీసీల చేతిలోనే జేఏసీ పెట్టి రెండవ శ్రేణి నాయకత్వంలోనే నేనుందామనే ఒక ఆ చైర్మన్ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత బీసీకి ఇద్దామనే నేను ఆగాను. దాని తర్వాత నాయకత్వంలోనే పోదామని ఒక తాత్కాలిక కమిటీ వేసుకున్నాం, ఒక తాత్కాలిక కన్వీనర్ లాంటిది. అంటే బీసీలలో కొంతమంది వ్యక్తులు, కొంతమంది మాత్రమే మొత్తం బీసీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ఆయన ఒక మాదిగ కులస్తుడు కదా ఆయన ఉద్యమంలోకి మీరు ఎట్లా పోతారు అని దుర్మార్గమైనటువంటి పోస్టింగ్లు పెట్టే పరిస్థితి కూడా ఉంది. ఎట్లా ఓవర్కమ్ అవుతారు? అయితే ఓవర్కమ్ కావడానికి దీనికి ఒక మార్గం ఉంది. ఎలాంటి కులంలో పుట్టినా కూడా ఒక బలమైన ఎంతో కష్టపడి ఒక అచీవ్మెంట్ కానీ చేయగలిగితే, ఒక్క చిన్న విజయం కానీ, ఒక చిన్నదో పెద్దదో మధ్యస్థ విజయం కానీ సాధించగలిగితే, అంటే అత్యంత కష్టపడి చెప్పాను కదా కొండ మీదకి బండిని లాగగలిగే, బాగా బండిని లాగగలిగి అక్కడికి పోయేదానికి వస్తే హృదయం కరిగిపోతుంది ఖచ్చితంగా. కులాన్ని దాటి క్యారెక్టర్ ఫామ్ ఆ లైన్, ఒక్క లైన్. అది ఉత్తరప్రదేశ్ లో అక్కడ కాంశీరామ్ గారు కూడా అదే సాధించిన బట్టి అనివార్యతగా కొన్ని కులాలు వచ్చినాయి, హృదయం ట్రాన్స్ఫార్మ్ అయ్యి కొన్ని కులాలు వచ్చినాయి. ఆ పోరాటంలో నేను ఉన్నాను సార్. అయినా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నీ కలుపుకపోయే ఒక జేఏసీకి రెండవ మూడవ స్థానంలో నేనుండి మొదటి నాయకత్వాన్ని బీసీలకు ఒప్పజెప్పడానికే ఈ జేఏసీని ఫామ్ చేయడం. అవసరమైతే మీరు నేను తర్వాత బీసీ ముందు అనే మాటని బీసీలకు చెప్పగలుగుతారా? చెప్తున్నా నేను ఆల్రెడీ. ఏమని చెప్తున్నా? జేఏసీగా చెప్తున్నారేమో, పార్టీ రూపంగా కూడా చెప్పగలుగుతారా? అన్ని రకాలుగా. ఒక 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాను సార్. రేపు మా భూమి రథయాత్ర ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ తెలంగాణ గడ్డ మీద విస్తృతంగా విశాలంగా ఆర్గనైజ్ చేసే జేఏసీ వేదికకి మొదటి శ్రేణి నాయకత్వాన్ని బీసీలకు ఒప్పజెప్పి రెండవ నాయకత్వంలో మేముంటాం. రేపు రాజ్యాన్ని సాధిస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, ఒక మాదిగ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం. ఖచ్చితంగా లక్ష్యం పెట్టుకోవాల్సిందే కదా. ఖచ్చితంగా 10-12 మంది ఎమ్మెల్యేలున్నా తెలంగాణ రాజ్యాన్ని చుట్టూ తిప్పొచ్చు. ఇద్దరిని ఎట్లా చేస్తారు ముఖ్యమంత్రి? ఎందుకు చేయకూడదు? ఇద్దరిని కాదు, ముగ్గురు చేయొచ్చు. ఎట్లా చేయకూడదు? అదేమన్నా ఒక్క మనిషినే సింహాసనానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సార్, అట్లా అంటున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2.5 years. తప్పకుండా తెలంగాణ గడ్డ మీద అత్యధికంగా వెనుకబడిపోయినటువంటి మేజర్ వర్గము, ఎక్కువ దోపిడీకి గురైనటువంటి మాదిగని ముఖ్యమంత్రిగా చేస్తాం. బీసీ కులాల నుంచి ముఖ్యమంత్రిగా 1 or 2 మెంబర్స్ని బీసీ వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రిగా చేస్తాం. దక్షిణ భారతదేశ యాదవుడినో మరో బీసీనో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనే సదాశయం కూడా మాకు కలిగి ఉన్నది. ఒక్కసారి భారతదేశాన్ని దక్షిణ భారత యాదవుడు భారత ప్రధాని సింహాసనం మీద దక్షిణ భారతదేశ యాదవుడు లేదా మరొక బీసీ కులము ఉండంగా చూడాలనే ఒక పెద్ద కళ కూడా ఉన్నది. ఈ దిశగా ప్రయాణం చేస్తున్నాం సార్. ఒక చిన్న లైన్ అంటే ఎమోషనల్ ఆర్ ప్రజల్లో ఉన్న ఒక లైన్ మనం మాట్లాడుకుంటే, ఉన్నది ఒకటే జీవితం అని అంటారు కదా. అవును. ఆ ఉన్నది ఒక్క జీవితంలో మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత ఫేస్ అయ్యి ఎక్కడ కూడా విజయం అంటే మనకు ఎమోషనల్ గా ఆర్ మెంటల్లీ విజయం దక్కుతుందని మనకు అనిపించుండొచ్చాము. కానీ ఫిజికల్ గా మనకి ఇక్కడ ఈ ఎలక్షన్ లో మన విజయం సాధించడం అన్న ఇదైతే ఒక్కటి కూడా లేదు కదా. అవును. ఎప్పుడు అనిపించలేదా మీకు ఏంది ఇది లొల్లి, మనకి టీంని అంతా ఆర్గనైజ్ చేయాలా, డబ్బులు ఉండే చేతిలో, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మీరు ఫైనాన్షియల్ గా? అంటే 2 విషయాలు సార్. మనిషికి ఒకే జీవితం అంటే నాకు 2 జీవితాలు ఉన్నాయి. ఎట్లా అంటే ద్విజులు అంటే
ద్విజ అంటే 2 జన్మలు, బ్రాహ్మణుడికి 2 జన్మలు ఉంటాయి. ఒకటి శారీరక జీవితం, ఒకటి ఆలోచనతో వారసత్వంగా ఆలోచన తీసుకుపోయే జీవితం. నాకు కూడా 2 జీవితాలు ఉన్నాయి. నా శరీరం గతించవచ్చు కాక, కానీ నా ఆలోచన ధార ఒకటి ఉన్నది కదా, వారసత్వ జ్ఞానం. పైనుంచి వారసత్వాన్ని తీసుకున్నా, నాదొక మీడియం బాడీ. నా మీడియం ద్వారా ఆలోచన తీసుకొని వచ్చాను. నా బాడీ గతించిన నా ఆలోచన తీసుకుపోయి ఒక వారసత్వం ఉంటుంది కదా. నా జీవితంలోనే సర్వాన్ని చూడాలని నేను కోరుకోవడం లేదు. అట్లా కోరుకోవడం కూడా ఒక రకంగా సెల్ఫిషే. ఓకే, అందుకే నేనేమంటున్నానంటే, నాకేమి బోర్ కొట్టి ఏందిరా ఇది ఏంది అనిపించలేదా? బోర్ ఎక్కడ కొట్టలేదా? బోర్ ఏం కొట్టదు. ఎందుకు కొట్టదు అని అంటే, ఇది ఆలోచనల యొక్క పరంపర జీవితం, ఆలోచనల పరంపర. అంటే నా జీవితంలోనే సాధించి చూపించాలనే బాడీ డిమాండ్ ఉద్యమం కాదు. ఎందుకంటే పైన ఒక లెగసీ నడుస్తున్నాం. ఆ లెగసీకి కంటిన్యూటీ మిషనరీ మూమెంట్ ఇది. నేను కూడా కొంత చేసి ఈ ఆలోచనని మీలాంటి వాళ్ళకి ఇచ్చి పోవాలి, వాళ్ళు దాన్ని కొనసాగించాలి. ఇక మీరు నా ఆర్థిక జీవితం అన్నారు. నాకున్న సేఫ్ సైడ్ అంటే నా ఆర్థిక జీవితం బాగానే ఉంది. అంటే నా ఆర్థిక జీవితం కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి లేదు. అంతే తప్ప నా ఉద్యమానికి సంబంధించిన జీవితం మాత్రం ఆర్థికంగా ఉద్యమ ఆర్థిక పరిస్థితి మాత్రం ఎంతో అచీవ్ చేసి, ఇంకా పార్టీ ఫండ్స్ ని మాత్రం, లేకపోతే జేఏసీ ఫండ్స్ నో పార్టీ ఫండ్స్ నో డబ్బులు కావాలి కదా సార్. మీటింగ్ పెట్టాలన్నా డబ్బులు కావాలి, ఒక ఇద్దరిని ఆఫీస్ కి పిలవాలన్నా డబ్బే కావాలి. అవును సార్, డబ్బులు ఇవ్వడం కాకపోవచ్చు. అవును, చాయ్ పోయాలన్నా డబ్బే, వాటర్ బాటిల్ లేవాలన్నా డబ్బే, వాటర్ బాటిల్ మీ దగ్గరికి రావాలంటే డీజిల్ కావాలి. అవును, మరి ఇవన్నీ ఎట్లా, ఏ రకంగా మీరు ఇది చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు మన ఆ విషయంలో అయినా మీకు అనిపించలేదా, అరే ఈ పని చేయలేకపోతున్నా డబ్బులు లేకపోవడం వల్ల? అవును, అంటే ఉదాహరణకి ఎట్లా ఉందంటే సార్, మొన్న సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జనరల్ గా అంటే మనం ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఏదైనా కూడా కాస్త విలేకరులను తృప్తిపరుస్తారు. ఎవరు వచ్చి ఉన్నది కొంత తృప్తిపరుస్తారు. అవును, నేను అట్లేం తృప్తిపరచలేదు సార్. ఆ విలేకరుల సమావేశంలోనే విలేకరులందరూ 10-20 రూపాయలు ఉంటే ఇవ్వండి, నేను ఉద్యమం నడపాలని చెప్పుకోవడం జరిగినప్పుడు కొంతమంది 10-20 కూడా సహాయం చేశారు. అందులో తొలి వెలుగు నుంచే ఒకళ్ళు మాకు సహాయం చేశారు. ఇట్లా ప్రజల నుంచి సేకరించి ఉద్యమాన్ని నడపడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు, చెప్పరు కొంతమంది లీడర్లు. అవును, లీడర్లు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎందుకు లేవు మా దగ్గర అంటే, డబ్బులు లేవు అంటే ఈయన దగ్గర లేవట, ఓడిపోతాడు అన్న ఒక చర్చ కూడా వచ్చింది ఆల్రెడీ. ఆయన దగ్గర డబ్బులు లేవా, ఆయన ఓడిపోతాడు, పైసలు వంచలేడట అనే యాంగిల్, ఆ కోణంలో ఎలక్షన్స్ వెళ్ళిపోయినాయి. కానీ ప్రజల ఆత్మలో ఓపెన్ గా చెప్పడం వల్ల, అరే విశారదంగా ఆయన దగ్గర పైసలు, ప్రజల్లో ఇంకో మాట కూడా ఉంది కదా, వాడు దొంగ, వాడి దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయని ప్రజలు ఇదే అంటారు, అదే అంటారు కదా. ఏది ఎక్కువ అంటున్నారు ప్రజల్లో, ఇది అని అంటారు, అది అంటారు, రెండు అన్నాయి. పైసలు ఉన్నా దొంగ అంటారు, యాడ్ నుంచి తీసుకొచ్చిండో వీడు పెద్ద దొంగ అని. అవును, పైసలు లేకపోతేనో ఎట్లా రాజకీయాల్లో ఎదుర్కొంటాడని అంటారు, రెండు అంటారు కదా. కానీ ఫైనల్ గా ఎప్పుడైనా ప్రపంచాన్ని సత్యమైన సోల్ లీడ్ చేస్తుంది. ఓకే, అది ఒక ఇప్పుడు అబద్ధం అనేది పరాకాష్ఠకు వచ్చింది. ఇప్పుడు లేకపోయినా ఉన్నాయని చెప్పుకుంటారు అంటున్నాను నేను. లేకపోయినా కూడా అమ్మో అదే రాయితోటి అయినా బంగారపు ఆభరణాలు చేసుకుని తిరుగుతున్నారు. అదే అది ఒక పాత్ర. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్ లో ఒక పోస్ట్ కావాలంటే, పార్టీ గెలిచిన తర్వాత ఒక పోస్ట్ కావాలంటే ఏమున్నాయి నీ దగ్గర అని వాళ్ళ హైకమాండ్ అడుగుతుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ లీడర్షిప్ అడుగుతుంది. నా దగ్గర 10 కోట్లు 20 కోట్లు నేను షూరిటీ కింద తీసుకెళ్లి చూపించి పోస్ట్ తెచ్చుకుంటున్నాను. అవును, షూరిటీ. ఆ తరహా పాలిటిక్స్ అయిపోయినాయి రాజకీయ. అవును, అందుకనే మేమేమంటున్నాం అంటే, ప్రజలు ఉన్నారా, క్యారెక్టర్ ఉందా, అని తర్వాత ఏమైనా వనరులు ఉన్నాయని మూడోది అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటికైనా లీడ్ చేస్తుంది సమాజాన్ని, ఇదే ప్రధాన భాగస్వామ్యం పాత్ర అవుతుంది అనే దాంట్లోనే మేము ఉన్నాం. తెలంగాణ సోల్ ఇంకొకటి, ఇప్పుడు మాలాంటి వాళ్ళ మేము క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నాం. మాకు ఈ స్థాయిలో ఎంతో కొంత ఐడెంటిటీ ఎట్లా వచ్చిందంటే, ఫైటింగ్, ప్రశ్నించడం, కొట్లాడడం. సో మేము అరెస్ట్ అయిన విధానం కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఇట్లా చాలా మందికి, కొంతమంది పొలిటీషియన్స్ బాగా ఫైరింగ్ గా మాట్లాడే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది. మీలాంటి వాళ్ళకు కూడా మీ మాటలు దీనివల్ల క్రియేట్ అయింది. సో ఒక పార్టీ ప్రజల్లో మనుగడ సాధించాలంటే ఎంతసేపు క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. కానీ ఇంతకాలం మీ పార్టీ దాదాపు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినట్టుంది, 1.5 year అవుతుంది. ఈ 1.5 year లో మీరు ఒక సమస్య మీద నిర్దిష్టంగా కొట్లాడిన సందర్భం లేదు కదా. మరి ఇట్లా మీరు ఈ ఇంటలెక్చువల్ డిబేట్ బోధన వల్ల ఎట్లా పవర్ లోకి వస్తారు? కొట్లాటేది 2 విషయాలు సార్. మీకు ఇందాక చెప్పినట్టుగా లాఠీ దెబ్బలు తినాలా, చూయించాలా మమ్మల్ని పోలీసులు కొట్టిరని, అవును, బిల్డింగ్లు ఎక్కాలా, దూకాలా, ఇట్లాంటిది ఒక ట్రెండ్ ఉన్నది కదా. అవును, ఉన్నది. 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒకటి మీరు అన్నటువంటి ప్రశ్న నేను ఇందాకనే సమాధానం చెప్పిన. ఐడియాలజీని ఫ్లోట్ చేయడం ఒక దశ,
ఆ దశ అయిపోయింది. ఉమ్, ఐడియాలజీ తోటి సంఘాన్ని నిర్మించడం కూడా ఎదుటి ఐడియాలజీ మీద పోరాటమే కదా. ఉమ్, అంటే ఎదుటి భావజాల ప్రపంచాన్ని ఢీకొని మన ఐడియాలజీకి సంబంధించిన మనిషిని నిర్మించాలి. ఉమ్, ఇప్పుడు నీలో అగ్రవర్ణ స్వభావం ఉంది, నువ్వు పరాయీకరణ చెందినవు, ఉమ్, నువ్వు బానిసగా ఉన్నావు. ఆ, బానిసగా అగ్రవర్ణాలతో పరాయీకరణ చెంది ఉమ్, నువ్వు ఆ వ్యవస్థలో ఉన్న మనిషిని తీసుకొని నేను నిర్మించిన ఇది భావజాల యుద్ధం. అంటే ఇది ఫైటింగే. ఉమ్, నేను పోలీసుకి గల్లా పట్టకపోవచ్చు, నా సొక్కా జనగకపోవచ్చు, నాకు నెత్తురు అంటకపోవచ్చు, నాకు బుల్లెట్ గాయాలు తగలకపోవచ్చు, కానీ నా సమాజాన్ని నిర్మించుకున్నా నేను. ఉమ్, అదే సమయంలో ఇప్పుడు రెండవ దశ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం మీద పోరాడే దశలోకి వచ్చినాం. ఉమ్, మా భూమి రథయాత్ర ఇప్పుడు అదే ఓకే. రెండో ఫేజ్. కొట్లాట. ఇది ఒక భారీ కొట్లాట. కొట్లాట అనే పదం కావాలి ఇప్పుడు మనకు తెలంగాణ. అదే కావాలి కదా. అది లేనిదే 100% మీరు ఆ, మీరు కనబడరు ఇట్లా ఈ స్థాయిలో కనబడరు. కనపడం. ఆ. ఇక నెత్తురు చిందాల రక్తం తెల్లసొక్క మీద నెత్తురు పడాల్సింది తలకాయ పగిలి. ఆ, ఇప్పుడు ఇది అర్జెంట్ కావాలి ఉమ్, కాబట్టి ఇది కూడా కొద్దిగా చూపిద్దాం. మరి ఏం చేస్తాం, మరి ఉమ్, తప్పదు. ఇంకా నెత్తురు పడాల్సిందే. ఆ, కాబట్టి ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక యుద్ధాన్ని, ఒక పోరాట రూపాన్ని తయారు చేయబోతున్నాము. రాజ్యాకాంక్షని, ఆకాంక్షని, స్వయంగా అధికారాన్ని చేపట్టే ఒక భావజాల ప్రపంచాన్ని నిర్మిస్తూ తద్వారా రాజ్యాన్ని నిర్మించే ప్రక్రియ చేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా రాజ్యం మీద పోరాడటానికే రేపు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున ఉమ్, ఆదిలాబాదు 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అంతర్గతంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఉమ్, ప్రజా సమస్యల్ని ప్రపంచం ముందు వెలుగెత్తి చాటడానికి, ఉమ్, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉమ్, రాజ్యం మీద, ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి, వాళ్ళని ఆత్మరక్షణలో పడేసి సమస్యని పరిష్కరించాల్సిన నైతిక బాధ్యతగా అనివార్యంగా నెట్టివేయడానికి ఒక దవాఖానకి వెళ్ళాలనుకుంటున్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నా, ఉమ్, ఒక స్కూల్కి పోవాలనుకుంటున్నా, ఒక అంగన్వాడీ కేంద్రానికి పోవాలనుకుంటున్నా, ఉమ్, ఒక పోలీస్ స్టేషన్లో వచ్చిన ఖైదీలో ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఎస్ఐ ఎట్లా ట్రీట్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి పోయి న్యాయం గురించి మాట్లాడాలనుకుంటున్నా, ఉమ్, కోర్టుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోదాం అనుకుంటున్నా, ఉమ్, కలెక్టర్ ఆఫీస్కి పోదాం అనుకుంటున్నా. ఉమ్, కలెక్టర్ సామాన్య జనాన్ని నిలబడి పోయిన తర్వాత రాండి అంటా, ఉమ్, అయితే కలెక్టర్ తన ఛాంబర్లోకి పిలిపించి కుర్చీలలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, అయ్యా మీ సమస్య ఏందని కలెక్టర్ అడుగుతున్నాడా? ఉమ్, వాళ్ళని అసహ్యంగా చూసి బయటికి పంపుతున్నాడా? పెద్ద పెద్ద వాళ్ళకి పీటలేసి లోపలికి పిలిపించి మాట్లాడుతున్నాడా? ఆ వివక్షత గురించి కూడా మాట్లాడాలి. అట్లా సమాజంలో ప్రభుత్వ ఆమోదాన్ని పొందిన ప్రభుత్వేతర సంస్థల యొక్క పనితీరు గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఒక ప్రైవేట్ కాలేజీకి పోదాం అనుకుంటున్నాను. ప్రైవేట్ కాలేజీ అంటే అది ప్రభుత్వ అనుమతి పొందింది, కానీ ప్రైవేట్ కాలేజీలో ఉన్న పరిస్థితులు ఏంటో కూడా చూడాలి కదా. అవును. రైట్ ఉన్నదిగా, పౌరుడుగా, ఉమ్. ఉద్యమకారుడిగా రైట్ ఉంది, పార్టీ నాయకుడిగా రైట్ ఉంది, ఉద్యమ ప్రతినిధిగా రైట్ ఉంది. కేసులు పెడితే ఎదుర్కోవాల్సి ఉంటది, జైలుకి పంపిస్తే ఎదుర్కోవాల్సి ఉంటది. అంత ధైర్యం, మాటల్లో ఉన్న ధైర్యం లోపల రేపొద్దున అరెస్ట్ అయితే, రేపొద్దున నన్ను ఇంకేదన్నా చేస్తే అని ఇది ఉన్నదా మీకు? నాకెందుకుంటుంది సార్, నాకేం భయం? ఆ ధైర్యం ఇన్ని సంవత్సరాలు, ఇన్నేళ్ల పోరాటం, ఇంత భావజాల వ్యాప్తి చేస్తున్న నాకు భయం ఎందుకుంటది? భావజాల వ్యాప్తి ఎదుర్కోవడము దానికంటే ఇది ఇంకా ఎక్కువరా? ఒక గ్రామంలో 100 మంది బానిసలుగా బతుకుతున్న అగ్రవర్ణాల కింద ఉన్న వాళ్ళని డిస్కనెక్ట్ చేసి ఆ ఊర్లో ఎదురుగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రెడ్డిరావు ఫ్యూడల్స్ కి ఎదురుగా అక్కడ ఉన్నటువంటి దళితుల్ని, బీసీల్ని ఆర్గనైజ్ చేసి అభిముఖంగా నిలబడి కమిటీ వేపిస్తే అది ధైర్యం కాదా? అక్కడ అన్ని పార్టీల అగ్రవర్ణ జెండాలకు ఎదురుగా మా జెండా ఒక అడుగు ఎత్తులో 3,000 గ్రామాలలో మా పార్టీ, మా ఉద్యమ జెండాలను ఎగిరేయడం ఎదుర్కోవడం కాదా పార్టీలకి? ఒక పార్టీ జెండా కట్టాలంటే గ్రామంలో ఎంత దమ్ము ఉండాలా? 3,000 గ్రామాల్లో జెండాలు ఉన్నాయి, మాయి ఒక అడుగు ఎత్తులో ఉన్నాయి అక్కడ జెండాలు, మీరు చూస్తూనే ఉన్నారు. అది ధైర్యం కాదా? మహారాజుల కాలనీ అని బోర్డులు కూడా పెట్టి అది స్లేవరీ నుంచి బయటికి డిస్కనెక్ట్ చేసి ప్రైడ్ హిస్టరీని బయటికి తీసి నువ్వు మహారాజు అని చెప్పడం ప్రతి ఊర్లో పెట్టారు కదా. 6,000 గ్రామాలు ఉన్నాయి. 6,000 గ్రామాల్లో 12,000 గ్రామాల్లో దాదాపు 5,800 గ్రామాల్లోనే, అందులో 2,000 గ్రామాల్లో కమాండ్లే ఉన్నాయి, పెద్ద పెద్ద కమాండ్స్ ఉన్నాయి. అవును. అందుకనే ఏంటి భయం ఎందుకు ఉంటది? భయం లేదు, ఏమి లేదు, ఎదుర్కోవడమే, పోరాటమే. చూడండి మీరు ఏం జరగబోతుంది. మీ పోరాటం రేపు అరెస్ట్ చేసి చేయనియండి సార్, ఏం చేస్తారు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు, కోర్టు కోప చెప్తారు, 4 రోజులు రిమాండ్లు ఉంటాం, బయటకు వస్తాం, కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. అంటే నీతిగా, న్యాయంగా అట్టడుగు వర్గాలకి రాజ్యం రావాలని, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం మీద మాట్లాడితే
అరెస్టులు చేసి కేసులు పెడతారా? పెట్టనేయండి, చేయనేయండి. అరెస్టులు కేసులు పెడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదా, మేము కూడా అవుతామేమో మరి తెలియదు కదా. కానివ్వండి, దానికి కూడా ఎదుర్కోవడానికి సిద్ధం కదా. మీ పోరాటం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి, వ్యవస్థ. నరేంద్ర మోదీ, వ్యవస్థ ఆయా మీద. పార్టీలు అగ్రవర్ణాల వ్యవస్థ మీద, మొత్తం అందరిని ఒకే అగ్రవర్ణాల వ్యవస్థ మీద అన్ని పార్టీలు సింగిల్ అయినా అన్ని పార్టీలు మాకు ప్రధాన శత్రువులే. అంతే, అవతల అన్ని పార్టీలు ఇవతల మీరు. యువతల బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అన్ని పార్టీలు మా దృష్టిలో ఒకటే కదా, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు. ఇందులో మీరు ఒక కొత్త చర్చని తెర మీదకి తీసుకొచ్చారు. ఎస్, గవర్నమెంట్ లో గవర్నమెంట్ అంటున్నారు. అవును రాజ్యాంగము ఆల్రెడీ తయారు చేసింది. అవును. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడే, రచించినప్పుడే ఆ, రాజ్యాంగ వ్యవస్థలు ఏంది, గవర్నమెంట్ ఏంది, జ్యుడిషియరీ ఏంది, న్యాయ వ్యవస్థ ఏంది, అసెంబ్లీ ఏంది, ఇదంతా మొత్తం డీటెయిల్డ్ గా ఆయన పొందుపరచండి. ఉమ్. అందులో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఏంది? ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్లో గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మేము తీసుకొస్తున్న చర్చ, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన చర్చ ఈ మధ్య తేవడం జరిగింది. మీడియా ముందు మాట్లాడాను, B6 లో మాట్లాడాను, అవును, ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ప్రదేశాల్లో కూడా చర్చకి లేవదీయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రఘుబాయ్, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఒక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వచ్చింది. హా. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అంటే కేంద్ర ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ ఉమ్. ఏమిటి అని అంటే తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం కావాలి అని. ఉమ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటే అంతకుముందు తెలంగాణ రాష్ట్రం నిజాం స్టేట్ రూపంలో ఉన్నది, ఉమ్. హైదరాబాద్ స్టేట్గా. ఉమ్. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అని. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఉద్యమించిన నాయకత్వం అంతా తెలంగాణ ఫ్యూడల్స్, ఉమ్. తెలంగాణ భూస్వాములు. భారతదేశానికి స్వాతంత్రం కావాలి అన్నది కూడా భారతదేశంలో ఉన్న వందల మంది, లక్షల ఎకరాలున్న జమీందారీ ఎస్టేట్లు, బ్రాహ్మణ వైశ్య అగ్రవర్ణ జమీందారులు, పెద్ద పెద్ద జమీందారులే ఆ రోజు దేశ స్వాతంత్రం కావాలన్నారు. అదే సమయంలో ఒక భౌగోళిక రాజ్యం ఏర్పడాలని ఎప్పుడైనా ఆ రాజ్యంలో పీడితులు కాదు కోరుకున్నారు. ఆ రాజ్యంలో ఓకే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి భూస్వామ్య శక్తులే రాజ్యం సపరేట్గా ఉండాలని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా అనేక మార్లు ఉద్యమాలు జరిగినాయి. మొదట్లో జరిగింది, చెన్నారెడ్డి టైంలో జరిగింది, అంతకుముందు జరిగింది, మధ్యలో ఇందిరారెడ్డి టైంలో జరిగింది, తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ నాయకత్వంలో కూడా జరిగింది. ఈ మొత్తం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఒక భూస్వాములైనటువంటి అగ్రవర్ణాల నాయకత్వంలో నడిచిన ఉద్యమం. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న టైంలో ఆ ఉద్యమం ఒక దశ దాకా వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే స్థాయికి ఉద్యమం ఎదిగింది. మేము ఇక్కడ ఏమంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమ డిమాండ్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శతాబ్దాలుగా, యుగయుగాలుగా బానిసలుగా, జ్ఞానం లేక, భూమి లేక, సంపద లేక, అగ్రవర్ణ దొరల దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న, పరాయీకరణ చెందిన, ఆంధ్రాతో పరాయీకరణ చెందలే, బ్రిటిష్తో పరాయీకరణ చెందలే, మీ ముందు పరాయీకరణ అయింది, అగ్రవర్ణాల చేతిలో పరాయీకరణ అయింది, తెలంగాణ భూస్వాముల దగ్గర పరాయీకరణ అయింది. అట్లాంటి అసంఖ్యాక 90% మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ రాజ్యం వస్తే ఏమొస్తుంది? ఈ రాజ్యంలో వాళ్ళకి రాజ్యం వస్తుందా, భాగస్వామ్యం వస్తుందా, రాజకీయ ప్రాతినిధ్యం వస్తుందా, భూమి వస్తుందా? నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి. ఇదే కదా లైన్ ట్యాగ్. నీళ్ళలో మునిగి సావడానికా? నీళ్ళు దేనికి అంటాను? నీళ్ళలో ముంచి చంపడానికా? భూలే లేవురా నాయన అంటే నీళ్ళు ఎందుకు? అందుకని నేనేమంటున్నానంటే నిధులు అనేది ఎప్పుడైనా ఒక బడ్జెట్ అనేది అగ్రవర్ణాలే పంచుకుంటారు, అణగారిన వర్గాలకి బిచ్చం వేస్తారు. నిధులు అంటే బడ్జెటే కదా, బడ్జెట్. నీళ్లు అంటే మా భూములు లేవు కాబట్టి నీళ్లు రావు. ఉద్యోగాలు అంటే యాజ్ పర్ రిజర్వేషన్స్, యాజ్ పర్ ప్రకారమే రావాలి, అదనంగా ఇచ్చేది కూడా ఏముండదు. ఎవడో 10 మంది ఆంధ్ర వాళ్ళు అక్రమంగా జ్వరపడచ్చు, 10 మంది అక్రమంగా జ్వరపడ్డ 10 ఉద్యోగాలు ఇక్కడ కోట్ల మందికి పంచే వీలు ఉండదు. నిధులు అంటే బడ్జెట్, అగ్రవర్ణం వాడు రాజ్యాన్ని వెళ్తే బడ్జెట్ అగ్రవర్ణం వాడు వేసుకపోతాడు, అణగారిన వర్గాలకు పంచదు. నీళ్ళు అంటారా, ఇందాక చెప్పినట్టుగా నీళ్లు పారాలంటే ముందు మాకు భూములు లేవు. నాగార్జున సాగర్ కడతాం, అనేక ప్రాజెక్టులు కడతాం, నిజాం సాగర్ కడతాం, అన్ని కడతాం, కట్టిటోడికి భూమి ఉండదు, కట్టిటోడికి భూమి ఉండదు.
అందుకని మేము ఇక్కడ కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అది భూస్వామ్య అగ్రవర్ణాల డిమాండ్. ఆ రాజ్యం వస్తే అందులో మా పాత్ర ఏంటి, మా అణగారిన వర్గాలకి ఆ రాజ్యంలో భాగస్వామ్యం ఉంటుందా, ఆ రాజ్యంలో మాకు ప్రాతినిధ్యం ఉంటుందా, మాకు అదనంగా ఈ రాజ్యంలో వచ్చేది ఏంటి అనేది మాలాంటి వాళ్ళు కొద్దిమంది వేసిన ప్రశ్నలు. దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. అందుకని మేమేమున్నామంటే తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడు ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని భూస్వాములు ఉన్నారు తెలంగాణ. ఇది భూస్వామ్య వ్యవస్థ తెలంగాణ గడ్డ అంటే. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో బానిసల్ని కనే గర్భమే తెలంగాణ రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థ. మళ్ళొకసారి చెప్పండి. తెలంగాణలో రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థ అంటే ఇట్స్ ఈక్వల్ టు బానిసల్ని కనే గర్భసంచేది వాళ్ళదా వాళ్ళు. ఎస్, తెలంగాణ రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థ అంటే దాని అర్థం బానిసల్ని కనే గర్భసంచేది. అంటే అందులో నుంచి బానిసలు పుడుతూ ఉంటారు, భూస్వాములను పుడుతుంటారు. అంటే బానిసల్ని ఇక్కడ పుట్టిస్తారు. ప్రతి కుటుంబం నుంచి వాళ్ళకి అంకితం ఇవ్వాలి. గడికి 9 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లగాడిని 6 ఏళ్ళ పిల్లగాడిని కూడా గడికి ఒప్పచెప్పాలి. ఒక 5 బస్తాలకో వడ్లకో లేకపోతే గింత గంజి నీళ్లకో ఒక మనిషిని ఒప్పచెప్పాలి. అది ఒకప్పటి మాట కాదు, ఇప్పుడు కూడా అట్లనే ఉందా? ఒకప్పటి మాట. అప్పటి మాట అన్నప్పుడు ఆ భూస్వామి ఎక్కడైనా చెక్కు చెదిరిండా అతని రాజ్యం, అతని భూమి, అతను పెట్టుబడిదారుడుగా మారచ్చు. అతని అధికారం చెక్కు చెదిరిందా అంటే అగ్రవర్ణ రెడ్డి రావు భూస్వాముల యొక్క రాజ్యం పోయి అణగారిన వర్గాలకు రాజ్యం వచ్చిందా మీ లెక్కలో? రాలేదు కదా. ఇవాళ ఒక కానీ ఆ 100 ఎకరాలున్న భూస్వామి బెంగళూరు పోయి ఫ్యాక్టరీ పెట్టిండు, హైదరాబాద్ వచ్చి ఫ్యాక్టరీ పెట్టిండు, అమెరికా పోయి ఫ్యాక్టరీ పెట్టిండు. ఆ ఫ్యాక్టరీలో వాచ్మెన్ ఎవరు? మనమే. ఆ ఊర్లో ఉన్న BC/SC/ST బానిస వచ్చి ఆ ఫ్యాక్టరీ దగ్గర వాచ్మెన్ అయ్యిండు. అంటే భూస్వామి పెట్టుబడిదారుడిగా మారిండు. అతను పెట్టిన కంపెనీలో మేము బానిసలమైనాం. మళ్ళీ బానిస వ్యవస్థే. పోనీ రాజ్యం ఏమన్నా ట్రాన్స్ఫర్ అయిందా అణగారిన వర్గాలకి? కాలేదు. అంటే మేము నేపథ్యం ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ని తీసుకొచ్చింది తెలంగాణ ఫ్యూడల్ శక్తులు, తెలంగాణ భూస్వాములు ఆ డిమాండ్ని తీసుకొచ్చిండ్రు. ఆ డిమాండ్ని తీసుకొచ్చిన భూస్వాముల యొక్క వాల్యూ ఎంత, వాళ్ళ శక్తి ఎంత అంటే భారతదేశంలో అత్యంత బలమైన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణ గడ్డ మీద ఉంది. మహబూబాద్ దగ్గర ఒక దొర ఉన్నాడు, 2,45,000 ఎకరాల భూస్వామి. అతను విష్ణూరి రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఆయన భూస్వామి దాదాపుగా 50,000 నుంచి 1,00,000 ఎకరాలు. ఎవరిని ముట్టుకున్నా 10,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 2,500 ఎకరాలు, 500 ఎకరాల మినిమం భూమి నుంచి 2,50,000 ఎకరాల వరకు ఉన్న తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ తెలంగాణ గడ్డని పరిపాలించింది. ఇది ఎప్పటి నుంచి? కాకతీయుల ముందు నుంచి. అగ్రవర్ణ వ్యవస్థ చేతిలోనే భూమి ఉంటుంది. ఆ తర్వాత కాకతీయుల కాలంలో భూమి ఉంది, తర్వాత ముస్లింల పరిపాలనలో భూమి ఉంది, తర్వాత అసఫ్జాహీలు, బహుమని సుల్తాన్లు, అనేక మంది మొఘల్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఈ భూస్వామికి అధికారం కూడా తోడైంది. భూస్వామే ఒక అధికారిగా మారింది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. అంటే అడ్మినిస్ట్రేషన్ లో పార్ట్ అయిపోయింది. భూస్వామ్య పెత్తనంతో అధికారంలో ఉన్నాడు. ఈ రెండింటి వల్ల అణగారిన వర్గాల మీద పెత్తనం మరింత క్రూరంగా సాగింది. అంటే తెలంగాణ గడ్డ మీద ప్రతి గ్రామంలో రెడ్డి రావుల భూస్వాములు 500 ఎకరాల నుంచి 2,50,000 ఎకరాల భూస్వాములు పరిపాలించిన గడ్డ. ఈ భూస్వాములే తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. ఎంత విచిత్రమైందో చూడండి. ఈ భూస్వాములు వెనక ఉండి ముందు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద ఉన్న భూస్వాముల గుండెల్లో పుట్టిన డిమాండే తెలంగాణ రాష్ట్ర డిమాండ్. అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు అత్యంత పెద్ద భూస్వాములు, ఆ తర్వాత వెలమదొరలు భూస్వాములు కాదు, ఇతను దొర, అతను పటేల్. ఈ ఇద్దరూ కలిసి వెనక ఉండి ముందు ఉండి అవసరమైతే మేధావులు ముందు పెట్టి జ్ఞానవంతులు ముందు పెట్టి మనకు ఆంధ్రాతో ఏం పని, తెలంగాణనే ఒక రాజ్యానిగా మార్చుకుందాం, ఈ తెలంగాణ రాజ్యాన్ని మనమే పరిపాలిద్దామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి రావులు అనేటువంటి BC/SC/STలకి భూమి లేకుండా
అంటే ఇంత భూమి వాళ్ళకి ఎట్లా వచ్చింది? 2,50,000 ఎకరాలు. నీకు ఉత్తరప్రదేశ్లోకి అంత భూమి ఉంటుంది, తమిళనాడులోకి అంత భూమి ఉంటుంది, ఆంధ్రాలో కొంచెం భూమి ఉంటుంది, ఇంకా ఎక్కడో భూమి ఉంటుంది. తెలంగాణ కానీ ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంటి? అసలు భూమి లేకుండా చేయాలి. భూమి ఎందుకు లేకుండా చేయాలి? స్వాభిమానం రావద్దు, తన జీవితాన్ని తను ప్రేమించుకోవద్దు. భూమి ఉంటే తన జీవితాన్ని తాను ప్రేమించుకుంటాడు, బానిసమైన నుంచి బయటికి వెళ్తాడు. అదే ఒక్క అంగుళం భూమి కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు లేకుండా చేస్తే అతను ఆటోమేటిక్గా గడిలో బానిస అయిపోతాడు. ఓన్లీ తెలంగాణలోనే ఉందా ఇది? ఎక్కువ భారతదేశంలో ఉన్నది, తెలంగాణలో వెరీ క్రిమినల్ గా ఉన్నది. అంటే అంగుళం భూమి లేకుండా ఒక దళితుడు కావచ్చు, ఒక బీసీ కావచ్చు, ఒక కుమ్మరాయన, ఒక చాకలాయన, ఒక మేదరాయన, ఒక మంగళాయన వాళ్ళ కుల వృత్తులతో గడిలో బానిసలుగా ఉండాలి, వాళ్ళ భూముల్లో వ్యవసాయం చేయడానికి బానిసగా ఉండాలి, వాళ్ళ గడిలో పని చేయడానికి బానిసగా ఉండాలి, వాళ్ళ మహిళల కోసం దాసీలుగా ఉండాలి. ఇది ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ. దీనివల్ల వాళ్ళ భూముల్లో కూలీ పని చేయడం, వాళ్ళ గడిలో పని చేయడం, వాళ్ళకి కుల వృత్తులు చేయడం, ఈ 3 పనుల ద్వారా వాళ్ళ లక్షల ఎకరాల్లో పని చేయడానికి మాకు భూమి ఉంటే పనికిరాడు, స్వాభిమానం వస్తుంది, జీవితాన్ని ప్రేమిస్తాడు, నువ్వెంత అనే ఆత్మగౌరవం వస్తుంది. భూమి ఉంటే కుల వృత్తి చేయకుండా స్వయంగా బతుకుతాడు. కాబట్టి కుల వృత్తి రూపంలో గడిలో పని చేయడానికి వాళ్ళ భూమిలో రక్తం చిందించి, కండలను కరిగించి, ఎముకలు ఎరగొట్టుకొని పని చేయాలి భూమి ఉంటే. భూమి లేకుండా చేసి ఆ భూమి మొత్తాన్ని ఒక భూస్వామి హోల్డ్ చేసింది. కాబట్టి భూమి లేకుండా ఇతను బానిస అయింది. ఈ బానిసల యొక్క ఆలోచన కంప్లీట్గా తల వంచి పనిచేయటమే. కాళ్ళ మీద నుదురును పెట్టి, కాళ్ళ మీద తలకాయ పెట్టి, నీ బాంచన్ కాలు మొక్కుతా అని చొక్కా లేకుండా బతికారు మన తాత. అవకాశం కూడా లేదు కదా. అదే అక్కడి నుంచి బయటకు బాంచన్ కాలు మొక్కుతా, అయ్యా నీ బాంచన్ కాలు మొక్కుతా అని చొక్కా లేకుండా మధ్యాహ్నం 2 దాకా కూడా తిండి గింజలు లేకుండా, తిండి గింజలు మధ్యాహ్నం 2 దాకా అన్నం ముద్ద లేకుండా, ఇంత గుడ్డలో ఏదైనా ఇంత అన్నం ఇస్తే అంత గంజి పోస్తే తీసుకొచ్చి 10 మంది పిల్లల్ని సాధిండ్రు మన తాతలు. 10 మంది పిల్లల్ని సాధిండ్రు మన తాతలు. ఇంత గంజి పోస్తేనే గుడ్డలో అంత అన్నం కట్టుకొని వస్తే. అలాంటి బానిసలు ఉన్నటువంటి ఈ తెలంగాణలో భూమి లేకుండా చేసి మొత్తం భూమిని ఒక భూస్వామి తన హోల్డ్లో పెట్టుకున్నాడు అంటున్నా. ఆ భూస్వామి కింద మరొక భూస్వామి, ఆ భూస్వామి కింద మరొక భూస్వామి, వాళ్ళ కింద ఒక 500 ఎకరాల భూస్వామి, తన కింద 200 ఎకరాల భూస్వామి, 100 ఎకరాల భూస్వామి, 50 ఎకరాల భూస్వామి, మాక్సిమం 100 ఎకరాలు 50 ఎకరాల భూస్వామి. ఇదంతా ఒక చైన్ సిస్టమ్. వీళ్ళందరి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ రాజ్యంలో వాళ్ళు పరిపాలించాలి అనే వాళ్ళ స్వభావం అది. అందుకని వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఈ డిమాండ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ రాజ్యంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ ఉద్యోగాలు వస్తాయనేసరికి గ్రామంలో ఉన్నటువంటి రెడ్డిరావు ఫ్యూడల్ శత్రువుగా ఎగిరిపోయాడు. ఆంధ్ర శత్రువు అనుకున్నాడు మావాడు. ఎందుకంటే మమ్మల్ని రక్తం తాగేదంతా ఆంధ్రోడు అనుకున్నాడు. అప్పుడేం బ్రిటిష్ వాడిని చూపించి ఇక్కడ ఉన్న ధోరణి మాయం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చి ఆంధ్ర వాడిని చూపించి ఇక్కడ ఉన్న శత్రువుని మాయం చేసింది. కమ్యూనిస్టులు వచ్చి అమెరికాలో పెట్టుబడిదారులు ఉంటే ఇక్కడ గ్రామంలో ఉన్న శత్రువు మాయమైపోయింది. తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఇక్కడున్న శత్రువు మాయమైపోయింది. జాతీయవాదం అని కాంగ్రెస్ పార్టీ, హిందూవాదం అని బీజేపీ అంటే గ్రామంలో ఉన్న శత్రువు మాయమైపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో వస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మన శత్రువు ఎక్కడో లేడు, మీ గ్రామంలో ఉన్న భూస్వామి. ఆ రెడ్డి రావులు పటేల్ పటవారులే అక్కడే మన శత్రువులు. వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే సమాజం, ప్రపంచంలో అనేక రాజ్యాలు, ప్రభువులు, భూస్వాములు, రాజ్య వ్యవస్థలు కూలిపోయి ఒక పౌర సమాజం తయారై ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇటలీలో, అమెరికాలో, రోమన్ సామ్రాజ్యం, యూరోప్లో, చైనాలో భూస్వామ్య వ్యవస్థ కూలిపోయి పౌర సమాజంగా ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాలు, ప్రభువులు పౌర సమాజంలో ట్రాన్స్ఫార్మర్ బెటర్ దెన్, అదే అంటున్నాను, బెటర్ దెన్ ఇండియా. ఇక్కడ మేము కోరేది ఏంటంటే రావు గారు, మీరు వేసిన ప్రశ్నకి నేరేట్ చెప్తున్నాండి. మొత్తం వ్యవస్థ ఇలాంటి భూస్వాములు కోరుకున్న తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఆంధ్ర వాడిని శత్రువు చూపించేసరికి తెలంగాణలో ఒక పెను ఉద్యమంగా తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో ప్రజల హక్కులు కాలరాసే సమయంలో ప్రజలంతా ఆంధ్ర వాడు శత్రువు అనేసరికి తెలంగాణ రాజ్యం వస్తే ఈ రాజ్యంలో మనందరికి ఒక స్వర్గం, ఒక రష్యా లాంటి ఉద్యమం ఇక్కడ వస్తుందేమో, లేకపోతే జ్యోతిరావు ఫూలే కోరుకునేది వస్తుందేమో అని మనవాళ్ళు కోరుకున్న రాజ్యం వస్తుందని అందరం ఇన్వాల్వ్ అయినాం. నేను తప్ప, నాలాంటి వాడు తప్ప. ఇన్వాల్వ్ అయిన తర్వాత తెలంగాణ రాజ్యం వచ్చింది. వచ్చినాక ఇక్కడ ఒక పౌరుడి యొక్క జీవితం ఏం మారింది? ఏమీ మారలేదు. మారలు ఇంకా అగాధంలోకి వెళ్ళిపోయింది. అగాధంలో వెళ్ళిపోయింది.
అయితే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వచ్చినప్పుడు మేము ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏం చేసినామంటే దానికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తెలంగాణ రాజ్యం రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ అణగారిన వర్గాలకి రాజ్యంలో భూమిలో ప్రాతినిధ్యం ఉండదు. పోనీ రాజ్యం అణగారిన వర్గాల చేతిలోకి రాదు. మళ్ళా రాజ్యం ఇక్కడ తెలంగాణ రెడ్డి రావులకే వస్తుంది. ఆంధ్ర వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ కోరలు పోయినాయి, తెలంగాణ రెడ్డి రావుల కోరలు. ఆ కోరలు మరింత పదునెక్కుతాయి తెలంగాణ రాష్ట్రం వస్తాయని మేము ప్రపోజ్ చేసినాం. ఆయన మా మాట ఎవడు లెక్క చేయలే, వినలే కూడా. అప్పుడు మేము చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంటూ ఒకవేళ వస్తే ఈ భూస్వాముల తెలంగాణ రాజ్యం వస్తే మళ్ళీ ఇక్కడ అణగారిన వర్గాలకు రక్షణ చర్యలు కావాలి కదా. అవును. అప్పుడు నెహ్రూ ఏమన్నాడు, ఇక్కడ నిజాం స్టేట్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాన్ని అక్కడ మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాన్ని కలిపి ఈ రెండింటినీ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేటప్పుడు నెహ్రూ అన్నాడు, ఏమన్నాడు, ఒక తుంటరి ఆడపిల్లని ఒక తుంటరి వాడికి అమాయక తెలంగాణ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఎట్లనో ఏం జరిగిద్దో అన్నట్టుగా నెహ్రూ చెప్పిండు. కానీ మేమేమన్నామంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక రెడ్డి రావులైనటువంటి పులులు సింహాలని అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని ఒక బోన్లో పెట్టడమే తెలంగాణ రాష్ట్రం రావడం. అప్పుడు చెప్పారు మీరు. నేను చెప్పాను తెలంగాణ రాష్ట్రం రావడం అంటే అర్థం రెడ్డి రావులనేటువంటి క్రూరులైనటువంటి కోరలు ఉన్నటువంటి పులులు సింహాలని అమాయక మేకలైన బీసీ ఎస్సీ ఎస్టీలని కలిపి ఒక బోన్లో పెడితే ఏం జరిగిద్ది? ఆ ఫ్యూడల్ స్వభావం ఎందుకు మారుతుంది? అగ్రవర్ణ ఫ్యూడల్ స్వభావం ఎందుకు మారుతుంది? మారదు కదా. ఆ కల్ట్ అంతే ఉంటుంది కదా. కాబట్టి ఆనాటి సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకి రక్షణ చర్యలు ఎట్లా? ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడము? పురులైనటువంటి అగ్రవర్ణాల ఫ్యూడల్స్ని అణగారిన వర్గాలైన మేకల్ని ఒక బోన్లో పెడితే మరి మాకు రక్షణ చర్యలు ఎట్లా? మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేదా, రాజకీయ భాగస్వామ్యం లేదా, భూమి లేదు, మానవ హక్కులు లేవు, మేము ఎట్లా బతకాలి ఇద్దరిని ఒక బోన్లో పెడితే? కాబట్టి అనే వాదన అప్పటి నుంచి తీసుకురావడం జరిగింది. అదే గవర్నమెంట్ ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక స్పెషల్ స్టేటస్ కావాలి మాకు. స్పెషల్ స్టేటస్ ఏంటి అంటే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ మళ్ళీ చెప్తున్నారు రవి గారు, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ పీపుల్. అంటే మాకు ప్రత్యేక ప్రభుత్వ హోదాని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వండి. అది ఎట్లా? స్పెషల్ స్టేటస్ అనే డిమాండ్ వచ్చింది. ఎవరికి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఇస్తుంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణలో కలిసిపోతుంది, బడ్జెట్ అంతా ఈ జిల్లాల్లోనే పోతున్నది, హైదరాబాద్ బడ్జెట్ మొత్తం ఇటే పోయి హైదరాబాద్ మహానగరం తెలంగాణకు పోతుందని ఈ చిన్న అన్యాయానికే చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలకులు స్పెషల్ స్టేటస్ అడిగినప్పుడు ఈ చిన్న డిమాండ్కి హైదరాబాదు మహానగరం పోతుంది, హైదరాబాదుతో సహా బలమైన జిల్లాలు బడ్జెట్ ఉన్న జిల్లాలు పోతున్నాయి, మేము ఆంధ్ర వాళ్ళం ఎట్లా బతకాలి అని స్పెషల్ స్టేటస్ అడిగినప్పుడు 2000 సంవత్సరాలుగా తెలంగాణ వేల లక్షల ఎకరాలున్న భూస్వాములనే క్రూరుల పరిపాలనలోకి ఇక్కడున్న అమాయక బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని క్రూరులైన పులులు మేకలైన రెడ్డి రావుల మధ్య జతగడితే మాకు కాదా కావలసింది స్పెషల్ స్టేటస్? ఎవరికి స్పెషల్ స్టేటస్ కావాలి? న్యాయం మీరు మాట్లాడాలి రవి గారు, న్యాయాన్ని అర్థం చేసుకోవాలి. చిన్న హైదరాబాద్ నగరం ఎగిరిపోతే బడ్జెట్ లేదంటేనేమో స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు, మరి తెలంగాణలో యుగాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ భూమి లేని రాజ్యం లేని వేల సంవత్సరాలుగా బానిసలుగా అడుక్కున్నట్టే కదా సార్. మీరు రాజ్యం రావాలి అని మనం డిమాండ్ చేస్తున్నప్పుడు మనం అడుక్కున్నట్టు అవుతుంది. అదే సార్, బీసీ ఎస్సీ ఎస్టీలు బానిసలుగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలతో వీళ్ళకి జతగడితే వీళ్ళకి రక్షణ చర్యలేయి అంటే మేమేమంటున్నామంటే ఒక స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్. ఎందుకు అంటున్నాం? ఒక రాజ్యాన్ని డిమార్క్ చేసి రాజ్యాన్ని సోనియా గాంధీ యొక్క ఆత్మ, ఆమె ఒక ఇటలీ వెస్టర్న్ వనిత, ఆమెకు ఒక సోల్ ఉంది,
ఆ సోల్లో గిల్ట్ ఉంటుంది. అరే వాగ్దానం ఇచ్చినాం కదా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. వాగ్దానం ఇచ్చింది ఎందుకు? ఇక్కడ పెద్ద ఫోర్స్ వచ్చింది, ఆ ఫోర్స్తో వాగ్దానం ఇవ్వాల్సి వచ్చింది. వాగ్దానం ఇచ్చినప్పుడు గిల్ట్ ఉంటుంది. వాగ్దానం ఇవ్వకపోతే, అవును. అమలు చేయకపోతే ఎట్లా? ఆ గిల్ట్ ఆమె వెస్టర్న్ కాబట్టి ఇవ్వగలిగింది. అదే ఇండియన్ వాడికి ఆ సోల్ కూడా ఉండదు, ఇండియన్ అప్పర్ కాస్ట్కి ఆ సోల్ కూడా ఉండదు. సరే వీళ్ళు ఇచ్చారు, దానికి అన్ని పార్టీలు కలిసినాయి. కానీ ఒక బీజేపీ కానీ, ఒక కాంగ్రెస్ కానీ, ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలు కానీ, ఈ 3 పార్టీలు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసింది సార్. తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసినప్పుడు సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనూ అత్యంత పెద్ద భూస్వామ్య వ్యవస్థ ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టేటప్పుడు, పార్లమెంటులో బిల్లు పెట్టేటప్పుడు, ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడే ఆ బిల్లులోనే తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో కూడిన డీమార్క్ చేసేటప్పుడు ఇక్కడ భయంకరమైన భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఈ భూస్వాముల కింద 90% బీసీ ఎస్సీ ఎస్టీలు భూమి లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేక బతుకుతున్న ఈ పేదలకి ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక రక్షణ చర్యలు ఇస్తే ఈ భూస్వాముల కింద వాళ్ళకి సురక్షితంగా బతుకుతారన్న ఒక మానవీయ కోణంతో అదే బిల్లులో ఒక ప్రత్యేక చట్టము ఎందుకు చేయలేదు పార్లమెంటు అని ఈ వేదిక మీద నుంచి ఈ విశ్వం వినపడే అంత ఒక సూర్యుడి నుండి భూమి విడిపోయినప్పుడు వచ్చిన శబ్దాన్ని నేను ఇక్కడ వినిపిస్తున్నా మీతో. అయ్యా, 2000 సంవత్సరాలుగా బానిసలుగా బతికినటువంటి తెలంగాణ గడ్డ మీద అంగుళం భూమి లేకుండా రేగడ మట్టిలో సల్లబోసుకొని తిన్న నా జాతులు, గంజినీళ్లలో ఉప్పు అడిగితే నరికి చంపినటువంటి ఈ ఫ్యూడల్స్ మళ్ళా తెలంగాణ రాజ్యం ఏర్పడితే వీళ్ళ కోరలు పెరుగుతాయి. ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం లేదు, భూమిలో భాగస్వామ్యం లేదు, రాజకీయ అధికారం లేని 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఈ రాజ్యం వస్తే ఎట్లా బతుకుతారు? వీళ్ళకి ప్రత్యేక రక్షణ చర్యలు కావాలి కదా. ఒక్క హైదరాబాద్ ఎగిరిపోయితేనే చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ అడిగినప్పుడు 2000 సంవత్సరాల బానిసలు ఇక్కడ భూస్వాములతో మేము ఎట్లా బతుకుతాం? కాబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందు, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధాని మోడీ ముందు, బీజేపీ పార్టీ ముందు, కాంగ్రెస్ ముందు, బీఆర్ఎస్ ముందు, మొత్తం ప్రపంచాన్ని, రాజ్యాన్ని, తెలంగాణని, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గం ముందు, అయ్యా ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్స్ ఎట్లా అడిగిండో, రిజర్వేషన్స్ అడిగినంత మాత్రాన అడుక్కున్నట్టు కాదు, అది ప్రాతినిధ్యం, ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం వెనుకబడ్డ వర్గాలకు కావాల్సింది. ఇదే తెలంగాణలో నేనేం కోరుతున్నానంటే స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ బీసీ ఎస్సీ ఎస్టీస్. ఇది ఏమిటి? దాని వివరం ఇస్తాను సార్, దాని వివరం ఇస్తాను. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ సార్. మీకు స్పెషల్ స్టేటస్ 9th షెడ్యూల్లో పెట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భౌగోళిక ప్రాంతాల సమస్యలు వచ్చినప్పుడు, వెనుకబాటుతనం సమస్యలు వచ్చినప్పుడు, ఆ రాష్ట్రాల్లో ఉత్పన్నమైన భయంకరమైన ఆర్థిక అసమౌతల్యం వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, వాళ్ళ ప్రత్యేక సంస్కృతి రీత్యా ప్రత్యేక చట్టాలు వచ్చినాయి. దానికి ఒక స్పెషల్ స్టేటస్ పెట్టి 9th షెడ్యూల్లో ఫిక్స్ చేస్తే కోర్టుల పరిధిని దాటి రక్షణ చర్యలు వస్తాయి. కోర్టులు కూడా దాన్ని ఏం చేయలేవు. అలాంటి 9th షెడ్యూల్లో అస్సాంలో ఒక ట్రైబల్ జాతులు, ఒక అణగారిన వర్గాల జాతులు 9th షెడ్యూల్లో వాళ్ళ యొక్క స్పెషల్ స్టేటస్, వాళ్ళ ఉన్న అణగారిన వర్గాలు చట్టాన్ని తెచ్చుకున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుంది? భారత రాష్ట్రపతి కేంద్ర పార్లమెంటు ద్వారా వాళ్ళకి ప్రత్యేక హక్కులు వస్తాయి. విద్యని వాళ్ళే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వైద్యం వాళ్ళ చేతిలోనే ఉంటుంది, కొంతవరకు ఎంప్లాయ్మెంట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళ గ్రామాల్లో రోడ్లు, చిన్న చిన్న వీధి లైట్లు అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళ సంస్కృతికి సంబంధించిన ఏమైనా చట్టాలు ఉంటే జ్యుడిషియరీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇలాంటి ఒక స్పెషల్ స్టేటస్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ స్పెషల్ స్టేటస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 కోట్లో 50,000 కోట్లో రాష్ట్రానికి పంపి, రాష్ట్రంలో గవర్నర్ దానికి చైర్మన్గా ఉండి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. ఈ కౌన్సిల్లో ఏ పీడిత వర్గాలు అయితే ఉంటారో ఆ పీడిత వర్గాలు ఆ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. అంటే అది గ్రామ స్థాయి వరకు ఆ కౌన్సిల్ ఉంటుంది. గ్రామంలో కౌన్సిల్, ఆ గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ పేదలు ఉన్నారు కదా, ఆ పేదలంతా ఆ గ్రామంలో ఉన్న హాస్పిటల్ని వాళ్ళే పరిపాలించుకోవాలి, ఆ గ్రామంలో ఉన్న స్కూల్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఆ గ్రామంలో రోడ్లని వాళ్ళే వేసుకోవాలి, ఆ గ్రామంలో చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి సంబంధించిన కుల వృత్తిలో ఎంప్లాయ్మెంట్, ఆధునికంగా అయినటువంటి పనిముట్లో టూల్స్, ఆ గ్రామంలో ఉపాధిని వాళ్ళే చూసుకునే ఒక స్పెషల్ బడ్జెట్, దానికి ఒక ఆఫీసర్ ఆ స్పెషల్ బడ్జెట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని
ఆ కౌన్సిల్లో ఆ గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఆ కౌన్సిల్గా ప్రతినిధులుగా ఉండి పవర్ని తీసుకొని వాళ్ళ ప్రజల్ని వాళ్ళే పరిపాలించుకుంటారు. మేము కూడా తెలంగాణ స్టేట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చట్టాన్ని తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని తెలంగాణలో స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ పేరు మీద ఒక బిల్లు వస్తే ఆ బిల్లుతో తెలంగాణలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకి దానికి గవర్నర్ చైర్మన్గా ఉండి గవర్నర్ ఆధ్వర్యంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ కౌన్సిల్లో తెలంగాణ గడ్డ మీద ఉన్న 100 కులాలు ఆ కౌన్సిల్లో మెంబర్లుగా ఉండి వాళ్ళ జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఆ కౌన్సిలే జిల్లా కౌన్సిల్ ఉంటుంది, మండల కౌన్సిల్ ఉంటుంది, గ్రామ కౌన్సిల్ ఉంటుంది. ఆ గ్రామ కౌన్సిల్కి ఆఫీసర్ ఉంటాడు, ప్రజాప్రతినిధులుగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఇవాళ స్కూల్స్ ఉన్నాయి సార్ తెలంగాణలో 30,000 స్కూల్స్ ఉన్నాయి. ఏ స్కూల్ అయినా శ్మశానం లాగుంది. తెలంగాణలో హాస్పిటల్స్ ఉన్నాయి, శ్మశానం లాగుంది. తెలంగాణలో మా చేతిలో ఎంప్లాయ్మెంట్ లేదు, శ్మశానం అయిపోయింది మా బతుకు. బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి పోయింది, దొరలు కాదు మేము పోయినాం, అణగారిన వర్గాలు పోయినారు. భీమండి పోయింది, బొంబాయి పోయింది మేము, అణగారిన వర్గాలం పోయినాం. భూములలో దిగి తీసింది మేము, అణగారిన వర్గాలు అగ్రవర్ణాలు పోలే. ఇక్కడ మేమేం కోరుతున్నామంటే రఘు గారు వెరీ కీలకమైన పాయింట్ ఇది, ప్రపంచానికి తెలంగాణకి చాటి చెప్పే పాయింట్. తెలంగాణ స్పెషల్ స్టేటస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ అనే బిల్లుని పార్లమెంటులో పెట్టి ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఒక బడ్జెట్ని కేటాయించి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్లో 10 లక్షల కోట్లో స్టార్టింగ్ ఒక 20 లక్షల కోట్ల బడ్జెట్ని రాష్ట్రానికి ఇచ్చి రాష్ట్రంలో గవర్నర్ ఉంటాడు, ఇక్కడ ముఖ్యమంత్రి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి పరిపాలన మీరు చేసుకోండి, మెట్రో ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, పెద్ద పెద్ద విదేశాల నుంచి వచ్చే లక్షల కోట్ల కంపెనీలు, అది మీరు పరిపాలించుకోండి. మా దవాఖానకి మీరు రారు, మా దవాఖానాన్ని మా వైద్య శాఖని మేము పరిపాలించుకుంటాం. మా స్కూల్కి మీరు రారు, మా స్కూల్ని మేము పరిపాలించుకుంటాం. మా ఉపాధి మీరు చూడరు, మా ఉపాధిని మేము గ్రామానికి ఒక 500 కోట్లో 20 కోట్లో 50 కోట్లో మా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి నిరుద్యోగులకు పెట్టుకొని మా వాళ్ళని చైనా పంపించి చైనాలో శాంసంగ్ టీవీలను ఎట్లా తయారు చేయాలో నేర్పించుకొని మేమే టీవీలు తయారు చేసి మా ప్రోడక్ట్ని ప్రపంచానికి అమ్ముకుంటాం. ఇది మా ఎంప్లాయ్మెంట్కి చేసుకునే పని. మా స్కూల్ని గ్రామంలో మా బడ్జెట్తో మేమే బాగు చేసుకొని ఆ స్కూల్లో మంచిగా అన్నం పెట్టి పిల్లలకి పనిముట్లు ఇచ్చి చిన్నతనం నుంచే వాళ్ళకి పనిని నేర్పిస్తాం. మా గ్రామంలో హాస్పిటల్ని మేమే బాగు చేసుకుంటాం, మా గ్రామంలో గొడ్ల ఆసుపత్రిని మేమే బాగు చేసుకుంటాం, మా గ్రామంలో రోడ్లని మేమే బాగు చేసుకుంటాం. ఎందుకంటే మీరు రాజ్యం ఇవ్వరు, మీ క్రూర పరిపాలనలో రాజ్యంలో భాగస్వామ్యం లేదు. ఇంత తెలంగాణ వచ్చినా మీ శాతం 4% లేదు, 40 మంది రెట్లు ఎమ్మెల్యేలకు ఉంటారు. మీ శాతం 0.1%, మీరు 13 మంది వెలమూళ్ళు ఎమ్మెల్యేలకు ఉంటారు. మీ పటేళ్ళు కాపులు ఇంత పర్సెంటేజ్ ఉండరు, మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా రాజకీయ ప్రాతినిధ్యంలో మా వర్గాలు లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం దేనికైనా అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా భూమి కోసం నెత్తురు ఏర్లై పారనే నీళ్ళ టీఎంసీలు చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, మా కన్నీళ్ళ టీఎంసీలేని, మా నెత్తురు టీఎంసీలేని అని నేను మాట్లాడుతున్నా. వి ప్రకాష్ ఏమో నీళ్ళ టీఎంసీలని లెక్కలు పట్టుకొని తిరిగిండు, ఎవరు వి ప్రకాష్. కానీ ఇక్కడ మా బీసీ ఎస్సీ ఎస్టీల కన్నీళ్లు ఎన్ని టీఎంసీలు గారినాయో చెప్పాలి ఇప్పుడు వి ప్రకాష్. మా నెత్తురు ఎన్ని టీఎంసీలు గారిందో వి ప్రకాష్ చెప్పాలా. ఎందుకంటే టీఎంసీ అంటే 100 కోటి గణపతి అడుగులు ఒక టీఎంసీ అంటే చెప్పిండుగా లెక్కలు. కానీ మా కన్నీళ్ళు చెప్పాలి. ఇప్పుడు కొత్త రాగం ఎంచుకున్నాడు ఈ మధ్య కాలం. అందుకని నేనేమంటున్నానంటే మా హాస్పిటల్ని, మా స్కూల్ని, మా రోడ్డుని మేము బాగు చేసుకోవడానికి ఇది సబ్మిసివ్ గవర్నమెంటే, ఉన్న గవర్నమెంట్కి విధేయత గవర్నమెంట్, సమాంతర గవర్నమెంట్ అనరు సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సమాంతర గవర్నమెంట్ పంచాయతీరాజ్ చట్టంలో అది సబ్మిసివ్ గవర్నమెంట్, విధేయత గవర్నమెంట్. కానీ మేము కోరుతున్నది స్వయం ప్రతిపత్తి, అటానమీ, స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక హోదాతో స్వయం ప్రతి కలిగిన ఒక ప్రత్యేక ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి. ఈ ప్రభుత్వము హాస్పిటల్స్, స్కూల్స్, స్వయం ఉపాధి, మాకేమైనా ట్రైబల్ చట్టాలు పార్లమెంట్ లో చట్టం ద్వారా వచ్చేవి కదా సార్. అందుకనే కదా మా డిమాండ్ ఇంప్లిమెంట్ అవుతుంది, లేదు సార్. ఎట్లుంటది, ఓన్లీ స్టేట్ వరకు. ఒక అస్సాంలో ఇచ్చారు ఈ చట్టం, అస్సాంకి ఇవ్వలేదా? ఆయా రాష్ట్రాల్లో ఏ చట్టమైనా, అసలు సమాజంలో ఏ చట్టమైనా, ఎలాంటి చట్టమైనా ప్రజలకి కావలసిన శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా
ప్రజలకి కావలసిన ఏ అవసరాలైనా ఏ చట్టాన్నైనా తయారు చేసి ఇచ్చే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అవును. అందుకని నేనేం కోరుతున్నానంటే ఈ స్పెషల్ స్టేటస్ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. మా రాజ్యం కోసం మేము పోరాడుతున్నాం సార్. ఒకవైపు మా రాజ్యాధికారం కోసం మేము పోరాడుతున్నాం. రాజ్యం రావచ్చు రాకపోవచ్చు, వచ్చిన రాజ్యం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. రాజ్యం వస్తుందని ఆశతోటే ఉన్నాం. మరి రాజ్యం వస్తుందని మాకున్న రిజర్వేషన్లు వద్దన్నామా? లేదా రాజ్యం వచ్చిన రాష్ట్రాల్లో రిజర్వేషన్లు తీసేసినరా? తమిళనాడులో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకున్నారు రాజ్యం వచ్చాక. రాజ్యం వచ్చినాక తమిళనాడులో రిజర్వేషన్లు ఇంకా బలోపేతమైనవి. అంటే మీరు అన్నారు ఇందాక మళ్ళీ అడగడమేంది రాజ్యాన్ని అని. ఎస్, రాజ్యాంగ పరంగా ఒక హక్కులు వస్తుంటే అంటే మా రాజ్యం వస్తుంది, మా ఇల్లు కాలుతుంది, ఎంఆర్ఓ 10,000 ఇవ్వాలి, మా రాజ్యం ఉంది కదా అని ఇల్లు కాల పెట్టుకోమంటావు నువ్వు అనేది. మాకు రావలసిన హక్కుల విషయంలో తెలంగాణ స్టేటస్, తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక ప్రభుత్వ బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద మేము ప్రపోజ్ చేస్తున్నాం. పార్లమెంటు సభ్యులకి ఇది ఇస్తాం, ప్రధానమంత్రికి ఇస్తాం. మా భూమి రథయాత్రలో ఈ డిమాండ్ ని ఎక్స్పోజ్ చేస్తాం. డిమాండ్ ని పార్లమెంట్ సభ్యుల ముందు పెడతాం, ప్రధాని ముందు పెడతాం. ఈ డిమాండ్ ఒకటే కాదు, మేము చేసే అనేక డిమాండ్లలో ఇదొక డిమాండ్, కానీ దీని మీద ప్రత్యేక ఫోకస్ పెడతాం. అట్లా పార్లమెంట్ ముందు ఈ బిల్లుని డైల్యూట్ అవుతుందేమో. రాజ్య స్థాపన, బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్య స్థాపన అన్న అంశం డైల్యూట్ అవుతుందేమో దీనివల్ల. కాదు. ఎందుకు కాదు అని అంటే కేవలం ఒకే డిమాండ్ తో పోరాడినప్పుడు డైల్యూట్ అయింది. కానీ మా ముందు అనేక డిమాండ్లు, అందులో ఇదొక డిమాండ్. ఈ డిమాండ్ ఒక స్పెషల్ ఎక్స్పోజ్ చేస్తా ఉంటాం. ఎందుకు ఇది చెయ్యరు అని అంటున్నది. నేను నేపథ్యం చెప్పిన, ఇంత భూస్వాములున్న తెలంగాణ గడ్డ మీద మీ కళ్ళతోటి వివక్షతగా చూస్తారు మమ్మల్ని అసలు మనుషులుగా చూడరు. మేము 2వ 3వ 4వ వేల యొక్క మమ్మల్ని చూస్తారు పౌరులుగా. అలాంటి ఫ్యూడల్స్ మధ్య బీసీ ఎస్సీ ఎస్టీల నేను అడుగుతున్న రఘు గారు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యము ఎక్కువ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ఫ్యూడల్స్ ఎంత, వీళ్ళు 5% లేరు, 10% లేరు, వీళ్ళని ఎదుర్కోవడం ఎంత, ముందు తెలంగాణ రాష్ట్రం రాని మాకు రాజకీయ చైతన్యం ఎక్కువ అన్నారు. నేను అడుగుతున్నా, రాజకీయ చైతన్యం ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నప్పుడు వీళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం ఎంత? ఇదే తర్కాణం. వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఒక రెడ్డి రావులే మొత్తం అసెంబ్లీని ఆక్యుపై చేశారంటే రాజకీయ చైతన్యం రెడ్డి రావులకు మాత్రమే ఉంది, అణగారిన వర్గాలకి రాజకీయ చైతన్యం లేదన్నది ప్రూవ్డ్ అయిపోయింది. అంటే మేమేం కోరుతున్నాం? రాజకీయ చైతన్యం ఉందనడానికి తార్కాణం ఏంటి? వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం ఉండడమే. ఆర్థిక చైతన్యం ఉండడానికి ప్రామాణికం ఏంటి? వాళ్ళకి బడ్జెట్ని ఇవ్వడమే. భూమి చైతన్యం ఉండడానికి ప్రామాణికం ఏంటి? వాళ్ళకి భూమి ఉండడమే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంత మాయ ఎలా చేయగలుగుతున్నారు రెడ్డి రావులు? అంటే రాజ్యము రావాలి బీసీ ఎస్సీ ఎస్టీలకి, ప్రత్యేక ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పుడు లక్షలాది మంది తెలంగాణ గడ్డ మీద, రాష్ట్రంలో మా ప్రతినిధులు ఉంటారు, జిల్లాలో ఉంటారు, గ్రామాలు ఉంటారు. అంటే 10,000 గ్రామాలలో బీసీ ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ ఉంటుంది. 12,800 గ్రామాలలో గ్రామ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ గవర్నమెంట్ కౌన్సిల్లో మేము మెంబర్లుగా ఉంటాం. జిల్లాలో కౌన్సిల్లో మేము మెంబర్లుగా ఉంటాం. మండలంలో బీసీ ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ కౌన్సిల్లో మేము స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్లో మెంబర్లుగా ఉంటాం. రాష్ట్ర కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం. మాకు విద్యాశాఖకు వచ్చే బడ్జెట్ మా చేతిలో ఉంటుంది, హాస్పిటల్స్కి వచ్చే బడ్జెట్ మా చేతిలో ఉంటుంది, మా ఎంప్లాయ్మెంట్కి వచ్చే బడ్జెట్ మా చేతిలో ఉంటుంది. మా భూమిని పంచుకునే ప్రక్రియ ల్యాండ్ కమిషన్ మా దగ్గర పెట్టుకుంటాం. మీ మెట్రో ప్రాజెక్టులు, మీరు అమెరికా నుంచి తెచ్చే పెట్టుబడులు, మీ నేషనల్ హైవేలు, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, మిగతా పనులు మేము చూసుకుంటాం. ఈ డిమాండ్ న్యాయమైన డిమాండ్ని భారత ప్రభుత్వం ముందు మేము పెట్టబోతున్నాము. స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి కాదు ఇచ్చేది, అస్సాంకి కాదు, ఇస్తే అస్సాంకి ఇచ్చారు, లేదా బీహార్కి కాదు. శతాబ్దాలుగా యుగయుగాలుగా తెలంగాణలో అసంఖ్యాక జనం 93% బానిసలుగా ఒంటి మీద చొక్కా లేకుండా గంజి దాగి 100 సంవత్సరాలు వాళ్ళ గడిలో బతికిన బీసీ ఎస్సీ ఎస్టీ జనానికి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఇచ్చి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ 3.5 కోట్ల మంది ప్రజల్ని రక్షించే కన్నతల్లి ఈ బిల్లు. ఇది పార్లమెంట్ నుంచి రావాలని మా పోరాటం బయలుదేరబోతుంది. ఈ పోరాటం కూడా సమాజం ముందు పెట్టబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మా సహకారం కూడా, అంటే మీడియా వైపు నుంచి మా సహకారం కూడా మీకు ఉంటుంది. మీ ప్రతి వీడియో, ప్రతి ఆలోచన మా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చివరిగా రేపు స్టార్ట్ కాబోతుంది ఆదిలాబాద్లో మా భూమి రథయాత్ర. 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర, మా భూమి రథయాత్ర
తెలంగాణ గడ్డ మీద ఇక్కడ అసంఖ్యాకంగా ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజకీయ చైతన్యాన్ని 10,000 కిలోమీటర్లలో ఇచ్చినాం. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో దాని పరిపూర్ణతని సంపూర్ణతని తీసుకొచ్చి ఆ రాజకీయ జైత్రయాత్రగా మారే విధంగా 3 సంవత్సరాల 3 నెలల మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర అంతర్లీనంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్రతోటి ప్రజా సమస్యల్ని ప్రపంచానికి ప్రభుత్వం ముందు ఉంచుతూ సమస్యల పరిష్కారానికి గడప గడపకి ఉన్న ప్రజల కన్నీళ్లను తుడవడానికి వాళ్ళకు ఓదార్పు ఇవ్వడానికి చనిపోతున్న రైతుల ఆత్మహత్యలు కావచ్చు, పేద రైతులు కావచ్చు, అగ్రవర్ణాల్లో మనసున్న రెడ్లు, మనసున్న వెలమదొరలు, మనసున్నోడు ఉంటాడు, వాళ్ళు దొరలాగా ఉన్నా కటిక పేదలు ఉన్నారు, వాళ్ళని మేము కలుపుకొని పోతాం. కలుపుకొని పోయి సమాజంలో ఉన్నటువంటి బాధితులు, దుఃఖితులు, పీడితుల పట్ల బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి రాజ్యం రావాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని, ఇందాక చెప్పినటువంటి స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ బిల్లు కోసం మరి 42% బిల్లు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి పంపింది, అక్కడ పార్లమెంటు ఆమోదించాలని, దాని మీద కూడా మేము పోతున్న మార్గంలో ధర్నాలు పోరాటాలు చేస్తూనే ఉంటాం. 33% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మహిళలకు ఇచ్చిన దాంట్లో మళ్ళీ సబ్ కోటా కోసం కూడా పోరాటం చేస్తాం. 50% పార్లమెంటులో మరి రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని ఆ బిల్లు కోసం పోరాడతాం. ఎస్సీ ఎస్టీ జనాభాకి తగ్గట్టుగా వాళ్ళ రిజర్వేషన్లను కూడా పెంచాలని పోరాటం చేస్తాం. పార్లమెంట్లో వర్గీకరణకి శాశ్వత విముక్తి అక్కడ కూడా ఉంది, ఇక్కడ తాత్కాలికంగా వచ్చింది, ఇది కొంతకాలం ఉంటుంది, కానీ శాశ్వత విముక్తి పార్లమెంట్లో దాని గురించి మాట్లాడతాం. గ్రామంలో ఉన్న ప్రతి ప్రభుత్వంలో ప్రజలకు జరిగే అన్యాయం, హాస్పిటల్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, స్కూల్ కావచ్చు, అంగన్వాడీ కేంద్రం కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, సమస్త ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రభుత్వేతర సంస్థల యొక్క ప్రజలకు జరిగే ప్రతి నష్టం గురించి, సమస్య గురించి మాట్లాడతాం. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని అభినందిస్తూనే ప్రజా సమస్యల గురించి రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాలనే ఒక సుదీర్ఘ పోరాటం సంబంధించి ఆదిలాబాదులో రేపు 10,000 కార్లతో తెలంగాణ గడ్డ మీద అక్కడికి రథయాత్రని సాగనంపడానికి చేరుకుంటున్నారు. ఒక భారీ బహిరంగ సభ ద్వారా మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ రథయాత్రకి మీరు సమాజంలో ఉన్న అభ్యుదయ, మానవత, బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి రావాలని కోరుకునేవారు అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. ఈ రాజ్యం వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. ఈ రాజ్యం వస్తే ఒక మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడతాం, ఒక బీసీని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడతాం. రేపు మా ఉద్యమ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా ఒక బీసీని అధినాయకత్వంలో ఉండి, నాలాంటి వాడు 2వ పాత్రలో ఉండి ఈ ఉద్యమాన్ని బలోపేతంగా తయారు చేసి రాజ్యం వచ్చే జైత్రయాత్రగా మార్చుకోవడానికి మీ అందరి సహకారం కావాలని మీ వేదిక ద్వారా కోరుతాం. ధన్యవాదాలు విశారదన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఖచ్చితంగా ఇలాంటి యాత్రలకి, ప్రజల కోసం వెళ్తున్న యాత్రలకి మనం మనవంతు బాధ్యతగా సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సక్సెస్ కావాలని ఖచ్చితంగా కోరుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.